హలో గైస్, వెల్కమ్ టు ఆర్వి ఎక్స్‌ప్లెయిన్స్. ఇవాళ ఒక మంచి డేంజరస్ డ్రామాని చూడబోతున్నాం. ఎందుకంటే ఈ డ్రామాలో ఉన్న హీరోకి తన వైఫ్ మీద పిచ్చి ప్రేమ ఉంటుంది. కానీ ఆమె చనిపోతుంది. చనిపోయిన తన భార్య వేరే బాడీలో రీబార్న్ అవుతుంది. ఇంకెవరో పర్సన్ తన భార్యలా బిహేవ్ చేయడం చూసి హీరో గుర్తుపడతాడా లేదా అనేది స్టోరీలో చూద్దాం. కానీ ఈ స్టోరీలో హీరో మాత్రం చాలా హాట్ అండ్ హ్యాండ్సమ్ కదా. అందుకే రొమాంటిక్ మూమెంట్స్ పీక్స్ లో ఉంటాయి. సో ఎక్కడికి వెళ్లకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఇక లేట్ చేయకుండా డ్రామాలోకి వెళ్తే డ్రామాలో మన హీరో యాన్ని చూపిస్తారు. అతను ఒక రూత్లెస్ మాఫియా గ్యాంగ్స్టర్ అన్నమాట. తనకి తన వైఫ్ కి ఎవరో పాయిజన్ ఇచ్చుంటారనమాట. వాళ్ళని పట్టుకొని పిక్చర్ కొట్టి వీళ్ళకి డబుల్ డోస్ పాయిజన్ ఇవ్వండి అని ఆర్డర్ వేస్తాడు. తన భార్య మిన్ చనిపోయినందుకు యాన్ చాలా బాధలో ఉంటాడు. మనసులో ఒకటే ఆలోచనలు, తను మళ్ళీ తిరిగి వస్తే బాగుంటుంది అని చెప్పి. ఇంకో పక్క హీరోయిన్ షీలాని చూపిస్తారు. ఆమె ఒక సమాధి దగ్గర నిలబడి నమ్మలేకపోతున్నాను, నా సొంత సమాధిపై నేనే పూలు పెట్టడానికి వచ్చానా అని అనుకుంటుంది. నిజానికి పాస్ట్ లైఫ్ లో ఆమె పేరు మిన్ అన్నమాట. ఒక క్రూయల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆమె ఆ ఫ్యామిలీకి హెడ్ అవ్వడం కోసం తను కూడా చాలా రూత్లెస్ గా మారిపోయి ఉంటుంది. ఆమె అనుకుంటే ఏదైనా సాధించగలదు. కానీ ఒక యాక్సిడెంట్ వల్ల చనిపోయి ఇప్పుడు షీలన్ అనే ఒక నార్మల్ యాక్ట్రెస్ బాడీలోకి వచ్చేసి ఉంటుంది. ఈ ఒరిజినల్ షీలన్ ఒక పాపులర్ సెలబ్రిటీ కోసం పిచ్చిగా ప్రేమిస్తూ తనని తాను హర్ట్ చేసుకుంటూ ఉంటుంది అతని ప్రేమను పొందడానికి. అందుకే అస్సలు నమ్మలేకపోతుంది. ఒకప్పుడు రిచ్ గా ఉండి అందరి మీద పెత్తనం చేసే మిన్ ఇప్పుడు చాలా పూర్ పర్సన్ గా మారిందని బాధపడుతుంది. ఆమె అసిస్టెంట్ కి కాల్ చేసి నేను మిన్ని మాట్లాడుతున్నాను, నా అకౌంట్ లో ఉన్న డబ్బులు ట్రాన్స్ఫర్ చేయి అని చెప్తుంది. అవతల పర్సన్ ఫ్రాడ్ అనుకుంటాడు. ఎందుకంటే మిన్ ఎప్పుడో చనిపోయింది కదా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఆమె ఫ్రస్ట్రేషన్ తో నా డబ్బు మొత్తం నా ప్లాస్టిక్ హస్బెండ్ గాడికి వెళ్లిపోయింది అని అనుకుంటూ అక్కడ నుంచి వెళ్లిపోబోతుంటే సరిగ్గా అప్పుడే హీరోయాన్ చేతిలో ఒక ఫ్లవర్ బొకే పట్టుకొని అక్కడికి వస్తాడు. ఆమె వెనక్కి తిరిగి చూసి నా ఈ ప్లాస్టిక్ హస్బెండ్ గాడు నాకు రెస్పెక్ట్ ఇవ్వడానికి ఇక్కడ దాకా వచ్చాడా అని షాక్ అవుతుంది. ఎందుకంటే పాస్ట్ లైఫ్ లో చాలా హాట్ అండ్ హ్యాండ్సమ్ గా ఉన్నాడని మిన్ అతను ఇష్టపడి మరి పెళ్లి చేసుకుంటుంది. కానీ అతను మాత్రం ఎప్పుడు ఆమెతో చాలా కోల్డ్ గా సీరియస్ గా బిహేవ్ చేసేవాడు. సరేలే, ఎలాగూ మిన్ చనిపోయింది కాబట్టి ఇకపై నేను సెలబ్రిటీ షీలన్ లాగే బతుకుతాను, పాస్ట్ ని మర్చిపోవడమే బెటర్ అని అనుకుంటుంది. ఇక్కడ యాన్ సమాధి దగ్గర నిలబడి ఏడుస్తూ నువ్వు చనిపోయి 1 వీక్ అవుతోంది మిన్, నిన్ను ప్రతి చోట వెతికాను, నువ్వు నన్ను వదిలి ఇలా వెళ్లిపోయావంటే నా మనసు నమ్మట్లేదు, నువ్వెక్కడో ఒక చోట బ్రతికే ఉన్నావు అని ఏడుస్తుంటాడు. అంతలోనే సమాధిపై ఉన్న బ్లాక్ రోజెస్ ని చూసి అతను షాక్ అవుతాడు. నా వైఫ్ మిన్ కి బ్లాక్ రోజెస్ అంటే ఇష్టమని నాకు తప్ప ఎవరికి తెలీదు. మిన్ అంటే ఇక్కడికి వచ్చింది నువ్వేనా అని అనుకుంటూ చుట్టూ చూస్తాడు. దూరం నుంచి వెళ్తున్న షీలాని చూసి ఆమె వెనకాల పరిగెడతాడు. కానీ అంతలో ఎవరో షీలాని కిడ్నాప్ చేసి తీసుకెళ్తారు. అతను ఇమ్మీడియట్ గా అసిస్టెంట్ కి కాల్ చేసి ఆ ఏరియా సీసీటీవీ ఫుటేజ్ తెమ్మని ఆర్డర్ ఇస్తాడు. ఆ తర్వాత షూటింగ్ స్పాట్ లో షీలన్ కోపంగా మనం చేయాల్సిందే ఒక యాడ్ షూట్ మాత్రమే, దానికి ఈ కిడ్నాపింగ్ డ్రామాలు ఎందుకు, నోట్ తో చెప్తే నేనే వచ్చేదాన్ని కదా అని అడుగుతుంది. ఆమె మేనేజర్ భయపడుతూ మేడం మీరే కదా గూ కోసం చేసే యాడ్స్ కి అస్సలు ఒప్పుకోనని చెప్పారు, అందుకే నాకు ఈ దారి తప్ప వేరే ఆప్షన్ కనిపించలేదు అని చెప్తాడు. షీలన్ మనసులో గూ అంటే ఆ వేస్ట్ గాడేనా, ఒరిజినల్ షీలన్ ఎవరినైతే పిచ్చిగా లవ్ చేసిందో వాడు, ఆమె అతనిపై అంత కేర్ చూపిస్తే వాడు మాత్రం ఎప్పుడు ఆమెని డిగ్రేడ్ చేసి చూసేవాడా, పెద్ద తోపు తురుంకని అనుకుంటున్నాడా అని గుర్తు చేసుకుంటుంది. గతంలో షీలన్ అతనికి ఒక లిమిటెడ్ ఎడిషన్ బ్యాగ్ గిఫ్ట్ గా ఇస్తే వాడు మాత్రం దాన్ని కింద పడేసి ఉంటాడు. అందుకే మిన్ షీలన్ ని తిట్టుకుంటుంది, ఇది ఒక పెద్ద గొర్రెది అందుకే ఇంకొక గొర్రె వెనకాల తిరిగింది, పైగా అతని కోసం తన్ని తాను హట్ కూడా చేసుకుంటుందా, కానీ ఇప్పుడు నేను స్ట్రాంగ్ అండ్ క్రేజీ మిన్ని, ఇలాంటి పనికిమాలినోళ్ళని ఎలా లైన్ లో పెట్టాలో నాకు బాగా తెలుసు అని అనుకుంటూ సరే నేను ఈ షూట్ లో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తానని చెప్తుంది. మేనేజర్ షాక్, ఏంటిది నేనేమైనా దయ్యాన్ని చూస్తున్నానా, షీలన్ జంకకుండా ఇంత స్ట్రాంగ్ గా మాట్లాడుతుందేంటి అని భయపడతాడు. నెక్స్ట్ షీలన్ కార్ నుండి చాలా స్టైల్ గా బయటికి దిగుతుంది. యాన్ కూడా తన కార్ లో ఆమెను ఫాలో అవుతూ అక్కడికే వస్తాడు. కానీ అప్పుడే అక్కడ ఉన్న జనాలు కొందరు షీలన్ పైన చెత్త వేస్తూ గొడవ చేస్తుంటారు. అంతే, హీరో గారు ఇమ్మీడియట్ గా వచ్చి ఆమెను అంబ్రెల్లాతో కవర్ చేస్తాడు. షీలన్ షాక్. అంతలోనే హీరో అసిస్టెంట్ వచ్చి అక్కడ గొడవ చేస్తున్న అందరినీ తరిమేస్తాడు. యాన్ ఎమోషనల్ గా మిన్ అని పిలుస్తూ ఆమె ఫేస్ ని టచ్ చేయబోతాడు. ఆమె లిటరలీ షాక్ అవుతుంది, వీడేంటి అప్పుడే నన్ను గుర్తుపట్టేశాడా అని టెన్షన్ తో అతన్ని పక్కకు నెట్టేస్తుంది. నేను మిన్ని కాదు, నా పేరు షీలన్, అసలు నువ్వెవరో నాకు తెలీదు అని అంటే అతను మాత్రం ఆమె చేతిని గట్టిగా పట్టుకుంటాడు. అది చూసి మేనేజర్, ఈ సిటీలోనే రిచెస్ట్ మ్యాన్ అయిన మిస్టర్ యాన్ ఒక నార్మల్ యాక్ట్రెస్ షీలన్ ని ఎలా గుర్తుపట్టాడా అని ఆశ్చర్యపోతాడు. షీలన్ కోపంగా నచ్చేయదులు అని అతని దూరం నెట్టేస్తుంది. దానికి యాన్, నువ్వు ఇవాళ సమాధి దగ్గరికి వెళ్ళావు కదా అని అంటే షీలన్, ఏం పిచ్చి వాగుడు వాగుతున్నావు, ఇంకోసారి నన్ను టచ్ చేసావో నీపై కేసు పెడతాను జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తుంది. వాళ్ళిద్దరి మధ్య గొడవ చినికి చాటవుతుంటే మేనేజర్ మధ్యలోకి వచ్చి, మేడం మీ బట్టలు మురికయ్యాయి, రండి లోపలికి వెళ్దాం అని ఆమెను తీసుకెళ్లిపోతుంటాడు. యాన్ ఆమె వెనకాల రాబోతుంటే షీలన్ సీరియస్ గా, నా వెనకాల వచ్చావో గుర్తు పెట్టుకో అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. యాన్ కనీసం నీ నెంబర్ అయినా ఇవ్వు అని అడిగితే మేనేజర్ హ్యాపీగా అతని
షీలన్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చేస్తాడు. లోపలికెళ్ళాక మేనేజర్ షీలన్ తో అసలు నువ్వు అంత సెలబ్రిటీని ఎలా కలుసుకున్నావు అని అడుగుతాడు. ఆమె నాకేం తెలుసు, నేను అతన్ని ఎప్పుడు చూడలేదు అని కవర్ చేస్తుంది. కానీ మీ ఇద్దరు ఒకరికొకరు అంత క్లోజ్ గా ఎతకపోయారేంటి అని అడుగుతాడు. షీలన్ మనసులో నేను గనక నిజం ఒప్పుకోకపోతే నేను మిన్ అనే విషయం ఎవరికి తెలీదు, కానీ నా ఫేస్ బాడీ అన్ని మారినా కూడా వీడు నన్ను ఎలా గుర్తుపట్టాడు అని ఆలోచనలో పడుతుంది. ఇంకో పక్క యాన్ నవ్వుకుంటూ బేబీ నువ్వెక్కడికి వెళ్ళినా ఏ రూపంలో ఉన్నా నేను నిన్ను ఖచ్చితంగా గుర్తుపట్టగలను, ఎందుకంటే నువ్వు ఇప్పటికీ మునిపట్లాగే చాలా బాసీగా ఉన్నావు. నువ్వు మిన్వి అని ఒప్పుకోవడానికి నీకు ఇష్టం లేదు కదా, పర్లేదు, ఈసారి నేను షీలని లవ్ చేయడం స్టార్ట్ చేస్తాను అని మనసులో అనుకుంటాడు. షీలన్ షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఫుల్ టైర్డ్ అయిపోతుంది. అక్కడ నిలబడి ఉన్న మేనేజర్ ని చూసి ఏంట్రా అలా నిలబడి ఏం చూస్తున్నావు, త్వరగా డోర్ ఓపెన్ చెయ్యి అని అంటుంది. మేనేజర్ మేడం నిన్ను కలవడానికి సేమ్ పాత ప్లేస్ కి రమ్మన్నాడు అని చెప్తే షీలన్ సరే పద వెళ్దాం, వాడి సంగతి కూడా ఏంటో చూద్దాం అని అంటుంది. మేనేజర్ షాక్ అయ్యి ఇష్టం లేకుండా నువ్వు మళ్ళీ ఆ వేస్ట్ గాని కలవడానికి ఒప్పుకున్నావా అని అరుస్తాడు. షీలన్ మనసులో క్రూరంగా నవ్వుకుంటూ ఆ గొర్రెగాడికి ఇప్పుడు గట్టిగా బుద్ధి చెప్పాల్సిన టైం వచ్చింది అని అనుకుంటుంది. తీరా వాళ్ళ ఆ ప్లేస్ కి వెళ్లేసరికి అక్కడ కూర్చొని షీలన్ తో చాలా రూడ్ గా అంటే తక్కువ చేసి మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. అది చూస్తున్న మేనేజర్ తట్టుకోలేక కాలర్ పట్టుకొని రేయ్ నువ్వు ఆమెకి సారీ చెప్పాల్సిందేరా, నీ వల్ల షీలన్ ప్రాణాల మీదకు తెచ్చుకుంది అని గట్టిగా అంటుంటే కూడా తగ్గకుండా నేనిప్పుడు సూతో రిలేషన్ లో ఉన్నాను, నన్ను అనవసరంగా డిస్టర్బ్ చేయకండి అని అంటాడు. ఆ మాట విన్న షీలన్ వచ్చి వాడి ఫేస్ పగిలిపోయేలా గట్టిగా కెవ్వమనేటట్టు ఒక చరుపు ఇస్తుంది. వాడు షాక్ అయి కోపంతో ఆమె చేయి పట్టుకోబోతుంటే షీలన్ సీరియస్ గా నువ్వు ఇప్పుడు వేసుకున్న ఈ బ్లాక్ వాచ్ ఉంది చూసావా, అది నాది అని అంటే వాడు కానీ ఇది నువ్వే కదా నాకు గిఫ్ట్ గా ఇచ్చావు అని అంటాడు. షీలన్ తన చేతులు తుడుచుకుంటూ నేను ఇప్పటి వరకు నీకేమేమి ఇచ్చానో వాటన్నిటి డబ్బులు నాకు వెంటనే రిటర్న్ చేయి, ఇప్పటి వరకు లెక్కేస్తే టోటల్ 2 million అవుతాయి అని చెప్తే బిత్తరబోతు కానీ అవన్నీ నువ్వు నీ సొంతంగా గిఫ్ట్ ఇచ్చావు కదా అని అంటాడు. షీలన్ అప్పుడు నేను ఒక పెద్ద ఎడ్డగొర్రెం కాబట్టి ఇప్పుడు నా సామాన్లని నాకు తిరిగి ఇచ్చేయాలి, లేదంటే నీపై కేసు పెడతాను జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తుంది. పక్కనే ఉన్న ఫ్రెండ్ మా చాలా రిచ్, ఈ మాత్రం డబ్బులు అతనికి ఒక లెక్క అని బిల్డప్ ఇస్తాడు. వాడు కోపంగా ఫోన్ తీసి ట్రాన్స్ఫర్ చేయబోతే వాడి అకౌంట్ లో అంత బ్యాలెన్స్ లేదని తెలుస్తుంది. అది చూసి షీలన్ నవ్వుతూ ఏంట్రా అంత పెద్ద రిచ్ అకౌంట్లు కనీసం 2 million కూడా లేవా అని వాడి పరువు తీసేస్తుంది. త్వరగా డబ్బులు వెనక్కి ఇవ్వకపోతే కేసు ఫైల్ చేస్తాను అని చెప్తే వాడు ఇచ్చేస్తానులే అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. షీలన్ చాలా స్టైల్ గా తన గ్లాసెస్ పెట్టుకుంటుంది. మేనేజర్ ఆమెను అటు ఇటు తిప్పి చూస్తూ అసలు నువ్వు నమ్మలేనంత అద్భుతం చేసావు షీలన్, ఫైనల్ గా వేస్ట్ గాడికి గట్టిగా బుద్ధి చెప్పావు అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంతలోనే అతనికి ఒక కాల్ వస్తుంది. అతను ఫోన్ మాట్లాడి షీలన్ షీ గ్రూప్ వాళ్ళు నీకు ఒక క్రేజీ ఆఫర్ ఇచ్చారు, వాళ్ళ కొత్త మూవీలో నీకు సెకండ్ ఫీమేల్ లీడ్ రోల్ దొరికింది అని చెప్తాడు. షీలన్ షాక్ అయ్యి షీ గ్రూపా అని అనుకుంటుంది. మేనేజర్ అంతలో షాక్ అయ్యావేంటి అని అడిగితే షీలన్ మనసులో అది నా సొంత కంపెనీ కదరా, షాక్ అవ్వకుండా ఎలా ఉంటాను అని నవ్వుకుంటుంది. మేనేజర్ మనం రేపే వెళ్లి కాంట్రాక్ట్ సైన్ చేద్దాం, కానీ ఈ ప్రాజెక్ట్ లో ఒక ప్రాబ్లం ఉంది, ఈ మూవీలో హీరో హీరోయిన్ గా ఆ గోవాను ఇంకా సూ యాక్ట్ చేస్తున్నారు అని చెప్తే షీలన్ ఆ మాట విన్నట్టు లైట్ తీసుకొని వెళ్లిపోతుంది. కానీ మేనేజర్ వెంటనే ఈ సెకండ్ ఫీమేల్ లీడ్ రోల్ కి వాళ్ళు 5 million ఇస్తున్నారు అని చెప్పగానే షీలన్ రివర్స్ తో పరిగెత్తుకుంటూ వచ్చి ఒరేయ్ ఫస్ట్ ఈ ఆఫర్ తీసేసుకోరా అని ఓకే చెప్తుంది. నెక్స్ట్ సీన్ లో షీలన్ రూమ్ లో కూర్చొని పాస్ట్ లైఫ్ లో నేను నమ్మలేనంత రిచ్ గా ఉన్నట్టున్నాను, అందుకే ఈ పేద లైఫ్ లో నేను అస్సలు అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాను అని ఆలోచిస్తుంది. ఆమె షీలన్ పాత ఆల్బమ్ చూసి ఆమె గురించి తెలుసుకుంటూ ఉంటుంది. ఆమె ఒక అనాథ కాబట్టి పాపం ప్రేమ కోసం ఇంతలా తప్పించింది, కానీ ఇప్పుడు నేను ఈ బాడీలోకి వచ్చాను కాబట్టి ఈ వేస్ట్ గాలపై నీ తరపు నేను పక్కగా రివెంజ్ తీర్చుకుంటాను అని ఫిక్స్ అవుతుంది. అప్పుడే ఆమె యాన్ డీపీ చూస్తుంది. అతను మిన్నర డీపీ పెట్టుకుని ఉంటాడు. ఇంకో పక్క యాన్ గారు రూమ్ లో కూర్చొని మిన్ ఫోటో చూస్తూ బేబీ నేను నిన్ను చాలా త్వరగా కలవబోతున్నాను అని మనసులో అనుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మేనేజర్ షీలన్ బిహేవియర్ చూసి డౌట్ వచ్చి నీకు అసలు ఏంటి ఇంత ముందులా భయం వేయట్లేదు, పాత షీలన్ అయితే ఇలా ఉండేది కాదు కదా అని అడుగుతాడు. నేను అసలు పాత షీలన్ని కానే కాదు కదా అని అంటుంది. మేనేజర్ టెన్షన్ తో అంటే ఏంటి అని అడిగితే షీలన్ మాట మారుస్తూ నా ఉద్దేశం అసలు ఆ షీ గ్రూప్ బాస్ ఎవరు, మనల్ని కలవడానికి ఎవరు రమ్మంటున్నారు అని అడుగుతుంది. కానీ మనసులో మాత్రం వాడు ఆల్రెడీ నన్ను గుర్తుపట్టేశాడు, అయినా నేను ఎందుకు భయపడాలి, ఈసారి తగ్గేదేలే అని అనుకుంటుంది. షీలన్ సీరియస్ గా ఆఫీస్ క్యాబిన్ లోపలికి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి అందరూ వెంటనే ఇక్కడ నుండి బయటకు వెళ్ళండి అని గట్టిగా అరుస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళంతా ఆమె వైపు వింతగా చూస్తారు, ఎందుకంటే ఆమె పాత మిన్ లాగా బిహేవ్ చేస్తుంది. మేనేజర్ ఏమో టెన్షన్ పడుతూ సారీ మిస్టర్ యాన్, షీలన్ కి కొంచెం తిక్కు ఎక్కువే ఉంది కానీ లెక్క మాత్రం ఉంది, మీ రూల్స్ ఆమెకి
ఆమెకి పెద్దగా తెలీదు అని కవర్ చేయడానికి చూస్తాడు. కానీ అతను ఏమాత్రం పట్టించుకోకుండా అందరూ బయటికెళ్ళండి అని అసిస్టెంట్ కి చెప్పి ఆ మేనేజర్ ని కూడా బయటికి ఈడ్చుకెళ్తాడు. అందరూ వెళ్ళిపోగానే షీలన్ కోపంగా అసలు నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని అడుగుతుంది. యాన్ నవ్వుతూ అంటే నువ్వు మిన్వని ఒప్పుకుంటున్నావన్నమాట అని అడుగుతాడు. షీలన్ టాపిక్ డైవర్ట్ చేస్తూ నువ్వు నాకు ఈ సెకండ్ ఫీమేల్ లీడ్ రోల్ ఎందుకు ఇచ్చావు? నన్ను పదే పదే నీ చనిపోయిన భార్య అని పిలవడానికా అని అడుగుతుంది. అప్పుడు యాన్ ఎమోషనల్ గా ఆమె వైపు చూస్తూ నేను నా వైఫ్ ని చాలా మిస్ అవుతున్నాను అని అంటాడు. షీలన్ ఒక యాటిట్యూడ్ స్మైల్ ఇచ్చి దానికి నేనేం చేయాలి? నేను ఒక నార్మల్ గర్ల్ ని, ఆమె ప్లేస్ ని నేను రీప్లేస్ చేయలేను కదా, కావాలంటే ఈ రోల్ కోసం వేరే ఎవరినైనా వెతుక్కోండి అని చెప్పి వెళ్ళబోతుంది. అప్పుడు యాన్ నేను నీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను విను. అప్పుడు షీలన్ నాకు నీ సోది వినే ఓపిక లేదబ్బా అని చెప్తుంది. యాన్ ఒక్కసారి విను, ఆ తర్వాత కావాలంటే వెళ్ళిపోదు గాని అని స్టార్ట్ చేస్తాడు. అనగనగా ఒక పర్సన్ ఉండేవాడు. అతనికి ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. అప్పుడు అతనికి ఒక చాలా ఆరోగెంట్ బాసీ గర్ల్ తో మ్యారేజ్ అయింది. కానీ పెళ్ళయ్యాక అతనికి ఒక విషయం అర్థమైంది. ఆమె కేవలం అతని బాడీని మాత్రమే ఇష్టపడింది, కానీ అతన్ని కాదు. అయినా సరే అతను ఆమెను పిచ్చిగా లవ్ చేశాడు. కానీ వాళ్ళ ఫస్ట్ నైట్ రోజు ఆ అమ్మాయి అతన్ని వదిలేసి వేరే ఒక అబ్బాయిని కలవడానికి వెళ్ళిపోయింది. దాంతో వాళ్ళ మ్యారేజ్ లైఫ్ స్పాయిల్ అయింది అని చెప్తాడు. ఆ మాట విన్న షీలన్ మనసులో చాలా కోపంతో వీడికి అసలు ఎవరు చెప్తారు నేను వెడ్డింగ్ నైట్ రోజు వేరే వాడిని కలవడానికి వెళ్ళానని, వీడొక పెద్ద అబద్ధాల కోరు అని తిట్టుకుంటుంది. కానీ పైకి మాత్రం మిస్టర్ యాన్ థ్యాంక్స్ మీ స్టోరీ నాకు చెప్పినందుకు, ఇప్పుడు నేను వెళ్ళొచ్చా అని అడిగితే యాన్ నువ్వు ఖచ్చితంగా వెళ్ళొచ్చు, కానీ ఈ సెకండ్ ఫీమేల్ లీడ్ రోల్ మాత్రం నువ్వే చేయాలి, ఎందుకంటే కాంట్రాక్ట్ ఆల్రెడీ సైన్ అయిపోయింది అని అంటాడు. దాంతో షీలన్ కి పిచ్చ కోపం వచ్చి అతని కాలర్ పట్టుకొని నీకెంత ధైర్యం అని అంటుంది. మనోడప్పుడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఒక చిన్న స్మైల్ ఇచ్చి ఇంట్రెస్టింగ్ గా ఉన్నావు అని నవ్వుతాడు. షీలన్ సరే జస్ట్ 1 మంత్ మాత్రమే, ఆ తర్వాత నా లైఫ్ నాది అని చెప్తుంది. ఇక యాన్ కి కావాల్సింది ఆ ఒక్క ఛాన్సే కదా, ఈసారి నేను నిన్ను అస్సలు నా నుండి దూరం చేసుకోను అని అనుకుంటాడు. ఆమె బయటకు వచ్చాక మేనేజర్ టెన్షన్ తో అడుగుతాడు నీకు ఆ ప్రెసిడెంట్ యాన్ ముందే తెలుసా అంటే షీలన్ లేదు అని అంటుంది. మరి అంత ఉన్నాయన ముందు అంత బాసీగా ఎలా బిహేవ్ చేసావు అని అడిగితే షీలన్ స్టైల్ గా ఎందుకంటే నేను పుట్టడమే చాలా బాసీగా పుట్టాను కాబట్టి, అతనికి అంత ధైర్యం ఉంటే నన్ను ఈ మూవీ నుంచి రీప్లేస్ చేయమనండి అని చెప్తుంది. మేనేజర్ డౌట్ వచ్చి ఆ యాక్సిడెంట్ అయినప్పటి నుంచి నీలో ఈ బాస్ బిహేవియర్ కొంచెం ఎక్కువైపోయింది అని అంటే అప్పుడే మేనేజర్ కి ఒక కాల్ వస్తుంది. అతను ఫోన్ మాట్లాడి షీలన్ ఫోన్ చేశాడు, అతని డబ్బులని రిటర్న్ చేసేసాడట, కాబట్టి ఇకపై అతనితో మళ్ళీ ఫ్లర్ట్ చేయొద్దని చెప్తున్నాడు అని అంటే షీలన్ ఫ్రస్ట్రేషన్ తో నేను ఆ గొర్రెగాడితో ఫ్లర్ట్ చేస్తానా, ఒకవేళ నేను ఫ్లర్ట్ చేయడమే స్టార్ట్ చేస్తే అంత హాట్ అండ్ హ్యాండ్సమ్ గా ఉన్న మిస్టర్ యాన్ తోనే చేస్తాను, కానీ ఆ గూగాడి మొహం కూడా చూడను అని అంటున్నప్పుడు యాన్ తన కార్ని కరెక్ట్ గా వాళ్ళ ముందు ఆపి కార్ గ్లాస్ దించి ఓహో అయితే నాతో ఫ్లర్ట్ చేయాలనుందా అని నవ్వుతూ అడుగుతాడు. షీలన్ కి నోట్లో మాట రాదు. వీడిదంతా వినేశాడా ఏంటి అని షాక్ అవుతుంటే యాన్ వచ్చి కార్లో కూర్చోండి అని ఆర్డర్ ఇస్తాడు. వాళ్ళు డైరెక్టర్ ని కలవడానికి వెళ్ళాలి కాబట్టి షీలన్ కి ఇష్టం లేకపోయినా కూడా కార్లో కూర్చోవాల్సి వస్తుంది. కార్లో వెళ్తుంటే మేనేజర్ షీలన్ తో నువ్వేంటి అంత సైలెంట్ గా కూర్చున్నావు, మిస్టర్ యాన్ తో కొంచెం మాట్లాడొచ్చు కదా, అతనికి థ్యాంక్స్ చెప్పు అని గుసగుసలాడతాడు. షీలన్ కి చిరాకు వచ్చి నేను చెప్పడం ఎందుకు, నా తరపున ముత్తాతలు వచ్చి వాడికి థ్యాంక్స్ చెప్తారులే అని గట్టిగా అంటుంది. అప్పుడు యాన్ కార్ అద్దంలో నుండి ఆమె వైపు చూస్తూ నా వైఫ్ కోపంలో కూడా ఎంత క్యూట్ గా ఉందో అని మనసులో మురిసిపోతాడు. మేనేజర్ టెన్షన్ తో సారీ మిస్టర్ యాన్, ఆ యాక్సిడెంట్ తర్వాత ఈమె కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది అని అంటే యాన్ నవ్వి నాకైతే తన బిహేవియర్ ఏమీ అస్సలు డిఫరెంట్ అనిపించట్లేదు, అంత కరెక్ట్ గానే ఉంది అని అంటాడు. షీలన్ అప్పుడు సీరియస్ గా ఒక లుక్ ఇస్తుంది. కొంచెం సేపటి తర్వాత డ్రైవింగ్ లో ఆమెకు ఫుల్ నిద్ర వచ్చేసి తెలియకుండానే పక్కనే ఉన్న యాన్ షోల్డర్ పై తలవాల్చి పడుకుంటుంది. అది చూసిన మేనేజర్ షాక్ అయిపోయి నమ్మలేకపోతున్నాను, ఈమె మిస్టర్ యాన్ తోనే ఫ్లర్ట్ చేస్తానని ఏదో సరదాగా ఉంటుంది అనుకున్నాను, కానీ ఇక్కడ చూస్తే నిజంగానే పడేస్తుందే అని మనసులో అనుకుంటూ ఆమెను లేపడానికి ట్రై చేస్తుంటే యాన్ సైగలతోనే అతను నోరు ముయిస్తాడు. మేనేజర్ అప్పుడు చెప్తాడు షీలన్ ఈ మధ్య సరిగ్గా నిద్రపోలేకపోతుంది, అందుకే బాగా టైర్డ్ అయిపోయి ఇప్పుడు పడుకున్నట్టుందని చెప్తే యాన్ మళ్ళీ మాట్లాడుతున్నావు అస్సలు సౌండ్ చేయకు అని అంటాడు. షీలన్ ఏమో నిద్రలోనే అతన్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. అది చూసి ముందు సీట్ లో కూర్చున్న మేనేజర్ అసిస్టెంట్ ఇద్దరు కళ్ళెల్లబెట్టి చూస్తుంటారు. ఆమె నిద్రలో కలవరిస్తూ హస్బెండ్ నన్ను గట్టిగా హగ్ చేసుకోవా ప్లీజ్ అని అంటుంది. దాంతో యాన్ తన తలని ఒళ్ళో పడుకోబెట్టుకొని మెల్లగా నిమురుతుంటాడు. మేనేజర్ మనసులో ఇక్కడ జరుగుతుందంతా నిజమేనా, అసలు స్టోరీలో ఎలాంటి ట్విస్ట్ ఇది అని తల పట్టుకుంటాడు. యాన్ ఏమో ఆమెను చూసి ఎమోషనల్ గా బేబీ నువ్వెప్పుడు నా ఒళ్ళో ఇలాగే పడుకునేదానివి కదా అని అనుకుంటాడు. ఆ తర్వాత సీన్ లో షీలన్ కి మెలకు వస్తుంది. మేనేజర్ ఆమె వైపు గుడ్లు అప్పగించి చూస్తుంటే షీలన్ ఏమైంది అలా చూస్తున్నావేంటి అని అడిగితే నువ్వు ఈ సిటీలోనే రిచెస్ట్ మ్యాన్ ఒళ్ళో పడుకున్నావు షీలన్, మిస్టర్ యాన్ కేవలం రిచెస్ట్ మాత్రమే
కాదు, మోస్ట్ రూత్‌లెస్ పర్సన్. అతనితో పెట్టుకోవడానికి నీకసలు భయం వేయట్లేదా? అని అంటే షీలన్ కూల్‌గా నేనొక చిన్న యాక్ట్రెస్‌ని. నాకు ప్రస్తుతానికి డబ్బులు సంపాదించడం చాలా ఇంపార్టెంట్. నేనెందుకు అతనితో గొడవ పెట్టుకుంటాను అని అంటే మేనేజర్ అవునా? అందుకేనా పాస్ట్ 2 అవర్స్ నుంచి అతని ఒళ్ళోనే పడుకున్నావు అంటే ఆమె షాక్. 2 అవర్సా? ఇంపాసిబుల్. నాకసలు నిద్ర పట్టదు కదా! అని అంటుంది. మేనేజర్ నమ్మకం లేకపోతే టైం చూసుకో అని చెప్తే షీలన్ వాచ్ చూసుకొని షాక్. నిజంగానే నా హస్బెండ్ ఒళ్ళో 2 గంటలు పడుకున్నానా? పాస్ట్ లైఫ్‌లో నాకు ఇన్సోమ్నియా ఉన్నప్పుడు ఎప్పుడు అతని ఒళ్ళో పడుకున్నా నిద్రొచ్చేది. అంటే కేవలం అతను మాత్రమే నా ప్రాబ్లమ్‌ని దూరం చేయగలడన్నమాట. అతను నా గత జన్మలోనే కాదు, ఈ జన్మలో కూడా నా బాడీ పిల్లో లాంటివాడు. అరె వాహ్! నేను నిజంగానే జీనియస్‌ని కదా! అని ఏంటంటో మురిసిపోతుంది తిక్కలమ్మ. షీలన్ ఆఫీస్‌లోకి వెళ్తుంటే చెంచాలొచ్చి ఆమెను పట్టుకుంటారు. ఫస్ట్ ఆమె వాళ్ళని ఇగ్నోర్ చేస్తుంది కానీ ఒకడు చెయ్యి పట్టుకుంటాడు. దాంతో ఊరుకుంటుందా? పెద్ద రౌడీది కదా! వాడి చెయ్యి లాగేసుకొని నేనిక్కడికి ఆ గొర్రె కోసం రాలేదురా, సెకండ్ ఫీమేల్ లీడ్ రోల్ కోసం వచ్చాను అని గట్టిగా చెప్తుంది. వాళ్ళు నవ్వుతూ కనీసం అబద్ధం చెప్పడానికైనా పద్ధతుండాలి కదా! అని ఎగతాళి చేస్తుంటే అంతలోనే అక్కడికొచ్చి నవ్వుతూ అసలు నీలాంటి దాన్ని ఈ సినిమాలో ఎవరు హైర్ చేస్తారబ్బా అని అంటాడు. అంటే అప్పుడు ఒకడు మా దగ్గర నీ పాత వీడియోస్ ఉన్నాయి. అందులో నువ్వు కాళ్ళ వెళ్ళ బ్రతిమలాడుతున్నావు. ఆ వీడియో గనక బయట పెడితే ఎవ్వరికి జాలి కూడా కలగదు అని బెదిరిస్తుంటాడు. షీలన్ వింటూ కూర్చునే టైపా? కాదు కదా! వాడి ఫేస్ పగిలిపోయేలా ఒక్కటి పీకి ఫస్ట్ మీరంతా కలిసి ఆ షీలన్ ని ఇంతలా హర్ట్ చేశారు. చాలదన్నట్టు ఇప్పుడు నా ముందే షో ఆఫ్ చేస్తున్నారా అని అరుస్తుంది. ఇంకో పక్క యాన్ డైరెక్టర్ తో షీలన్ గురించి మాట్లాడుతుంటాడు. ఆ చిన్న యాక్టర్స్ కోసం ఇంత పెద్ద బిగ్ షాట్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడా అని డైరెక్టర్ ఆలోచిస్తూ ఉంటే అంతలోనే ఒక ఎంప్లాయీ పరిగెత్తుకుంటూ వచ్చి షీలన్ ఎవరితోనో గొడవ పడుతుందని చెప్తాడు. బయట ఫ్రెండ్స్ ఆమెను బెదిరిస్తారు. నీ నాటకాలు తగ్గించుకో లేదంటే ఇప్పుడే చంపేస్తాము అని బెదిరిస్తుంటే ఎగ్జాక్ట్ మనోడు వచ్చి ఎవరిని చంపేస్తావురా అని సీరియస్ గా అరుస్తాడు. ఆ వాయిస్ విన్న వాడికి మాత్రం సుస్సు పడుతుంది. సార్ మీరు తప్పుగా విన్నారు, నేను అలా అనలేదు అని అంటాడు. షీలన్ వెంటనే వీడు నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడు అని చెప్తే వాడు టెన్షన్ తో సార్ మీకు ఈ అమ్మాయి గురించి అసలు తెలీదు అని అంటాడు. యాన్ నాకు తెలీదా? అసలు ఈమె ఎవరో తెలుసా? ఈమెని ఇక్కడికి తీసుకొచ్చిందే నేను. ఇప్పుడు నన్ను కూడా చంపేస్తావా ఏంటి అని అడుగుతాడు. వాడు మోకాళ్ళపై పడిపోతూ సారీ సార్ నాకంత ధైర్యం ఎక్కడిది అని అంటాడు. యాన్ మాత్రం ఇక చాలు అని చెప్పి వాడిని ఇండస్ట్రీ నుంచి బ్లాక్ చేయిస్తాడు. షీలన్ మనసులో నేను ఫస్ట్ టైం వీళ్ళు ఈ వైల్డ్ సైడ్ ని చూస్తున్నాను. పాస్ట్ తో పోలిస్తే ఇప్పుడు వీడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడే అనుకుంటుంది. అప్పుడు ముందుకొచ్చి మిస్టర్ యాన్ మీరు ఈ అమ్మాయితో కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఈమె మిమ్మల్ని ఏమైనా స్కామ్ చేసే అవకాశం ఉంది అని చెప్తే అతను వాడి చేతిని పక్కకు నెట్టేస్తూ ఈమెను ఇక్కడికి నేనే పిలిపించాను, నీకేమైనా క్వశ్చన్స్ ఉంటే ఫస్ట్ నన్ను అడుగు అని చెప్తే వాడి నోటికి మూతేసుకుంటాడు. షీలన్ డైరెక్టర్ తో డైరెక్టర్ గారు మీరు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి నేను ముందే చెప్తున్నాను, నేను సెకండ్ ఫీమేల్ లీడ్ రోల్ చేస్తున్నాను కదా అని చెప్పి ఎవరి ముందు తల వంచే ప్రసక్తే లేదు. నా యాటిట్యూడ్ ఇలాగే ఉంటుంది అని చెప్తుంది. సరిగ్గా అప్పుడే అక్కడికి వాళ్ళు చేస్తున్న డ్రామా హీరోయిన్ సూ ఎంట్రీ ఇస్తుంది. ఆమె షీలన్ ని చూసి ఎగతాళిగా నాకైతే నీలో ఎలాంటి ప్రొఫెషనల్ స్కిల్స్ ఉన్నట్టు అనిపించట్లేదు అని అంటే చుట్టూ ఉన్న మిగతా వాళ్ళు కూడా షీలన్ కి అసలు యాక్టింగ్ రాదని మేము కూడా విన్నాం అని గుసగుసలాడతారు. అప్పుడు డైరెక్టర్ యాన్ తో ప్రెసిడెంట్ యాన్ మీరు ఈమె విషయంలో ఇంకోసారి ఆలోచిస్తారా అని అడుగుతాడు. యాన్ సీరియస్ గా అంటే నీకు ఈ సినిమాలో నా ఇన్వెస్ట్మెంట్ వద్దనుకుంటున్నావా అని అడిగితే డైరెక్టర్ భయపడుతూ అబ్బా లేదు సార్ నేను అలా అనలేదు అని కవర్ చేస్తాడు. షీలన్ సరే అయితే ఇప్పుడే ఆడిషన్స్ పెట్టేయండి అని అంటుంది. డైరెక్టర్ హా ఇది కరెక్ట్ అంటే సూ కుళ్ళుకుంటూ ఈ మూవీలో ఒక షూటింగ్ సీన్ ఉంది కదా కాబట్టి సెకండ్ ఫీమేల్ లీడ్ కోసం ఆ సీన్ క్రియేట్ చేద్దాం, అసలు ఈమె సెకండ్ ఫీమేల్ లీడ్ లా గన్ ఫైర్ చేయగలదా లేదా అని చూద్దాం అని ఛాలెంజ్ చేస్తుంది. కానీ మన హీరో మనసులో నా వైఫ్ మిన్నికి చిన్నప్పటి నుండి షూటింగ్ వచ్చు, టార్గెట్ ని కరెక్ట్ గా షూట్ చేయడంలో ఆమెని మించిన తోపు తురుంకని ఎవ్వరు లేరు. కానీ ఒకసారి షూటింగ్ లో తన బాడీ గార్డ్ చనిపోవడంతో ఆమె ఇప్పటి వరకు గన్ చేతిలో కూడా పట్టుకోలేదు. మరి ఇప్పుడు ఈమె గన్ కాల్స్తుందా లేదా అని ఒకటే టెన్షన్ పడుతుంటాడు. సూ వెటకారంగా నాకైతే ఈమెమీ చేయలేదు అనిపిస్తోంది, మరి నాతో కలిసి యాక్ట్ చేయడానికి ఈమె ఎలా క్వాలిఫై అవుతుంది అని ఓవర్ యాక్షన్ చేస్తుంటే యాన్ కోపంతో అస్సలు నువ్వు ఆమెతో కంపేర్ చేసుకుంటున్నావేంటి, నీకంత సీన్ ఉందా అని గట్టిగా అరుస్తాడు. షీలన్ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తుంది కానీ యాన్ షీలన్ తో అంటాడు నువ్వు చాలా రోజుల నుంచి గన్ యూజ్ చేయలేదు కదా, కావాలంటే గేమ్ చేంజ్ చేద్దామా అని. షీలన్ నువ్వు కాసేపు సైలెంట్ గా కూర్చో అని అరుస్తుంది. యాన్ మనసులో నా వైఫ్ ఎప్పటికీ కరేజియస్ అని మురిసిపోతాడు. గూసు ఇద్దరు నవ్వుకుంటూ ఈమెకు అసలు గన్ను కాల్చడమే రాదు, ఇప్పుడు అందరి ముందు పరువు పోగొట్టుకోవడం ఖాయం అని ఫిక్స్ అవుతారు. కానీ యాన్ మనసులో మీరు మీ పరువు పోగొట్టుకుంటున్నారు, ఎవరితో పెట్టుకుంటున్నారు
చేస్తున్నారో తెలియట్లేదురా అని అనుకుంటాడు. షీలన్ గన్ తీస్తుంది. కానీ పాత ట్రామా వల్ల ఫస్ట్ చేతులు వణుకుతాయి. బట్ పర్ఫెక్ట్ గా షూట్ చేస్తుంది. అందరి మైండ్ బ్లాకింగ్సే. అది చూసి ఇది తూచుతోంది అని అంటే షీలన్ టార్గెట్ వైపు చూడకుండానే ఇంకో పర్ఫెక్ట్ షాట్ కొడుతుంది. అందరి నోళ్లు పడిపోతాయి. మళ్ళీ వాడేదో వాగబోతుంటే షీలన్ వైపు గన్ గురిపెట్టి, ఇప్పుడు నీ నోరు మూత పడలేదనుకో ఇది నీకు తగులుతుంది అని అంటే వాడు వెంటనే వెనకాల దాక్కుంటాడు. షీలన్ ఎమోషనల్ గా అదిరిపోయి యాక్టింగ్ చేసి చూపించడంతో అందరూ చప్పట్లు కొడతారు. వీళ్ళిద్దరూ నోరెళ్ళబడతారు. డైరెక్టర్ కూడా అందుకే ఈమెను చూస్ చేసుకున్నారా అని మెచ్చుకుంటాడు. యాన్ కూడా ప్రౌడ్ గా మరి నా క్రేజీ వైఫ్ అంటే ఏమనుకున్నారా అని అనుకుంటాడు. షీలన్ ఏమో డైరెక్టర్ గారు మీరు తప్పుగా అనుకుంటున్నారు. యాన్ కంపెన్సేషన్ గా ఈ రోల్ ఇచ్చారు. నాకు అతనితో పెద్ద పరిచయం లేదు అని రూమ్ కి వెళ్తుంది. యాన్ ఏమో ఇంత త్వరగా నన్ను ఎలా మర్చిపోయింది, నా అటెన్షన్ కోసమే ఇదంతా చేస్తుందా అని ఆలోచిస్తాడు. షీలన్ రూమ్ లోకి రాగానే యాన్ కూడా అక్కడికి వచ్చి ఆమె చేతిని గట్టిగా పట్టుకుని గోడకు అదిం పట్టేస్తాడు. షీలన్ కోపంతో ఏం చేస్తున్నావు అని అంటే అతను ఫస్ట్ మనం క్లియర్ చేసుకునేది కొంచెం ఉంది, లేదంటే ప్రెసిడెంట్ యాన్ ఒక చిన్న స్టార్ ని ఖరాబ్ చేస్తున్నాడు అనుకుంటారు అని అంటే షీలన్ నవ్వుతూ నీ రూత్లెస్ ఔరా గురించి అందరికి తెలుసు, కనీసం నా పరువైనా దక్కనివ్వు, అయినా నువ్వు అనుకుంటున్నట్టు మిన్ని నేను కాదు అని అంటే యాన్ మాత్రం ఆమెను చూసి కంట్రోల్ చేసుకోలేక వైల్డ్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆమె నెట్టిన ఆగడు. షీలన్ గట్టిగా నెట్టేసి నీకేమైనా పిచ్చి పట్టిందా అని లిప్స్ తుడుచుకుంటుంటే అతను ఆమె నడుముని అబ్సెసివ్ గా పట్టుకొని దగ్గరకు లాక్కొని నువ్వే నా వైఫ్ కదా అని అంటాడు. అంతలో బయట మేనేజర్ పిలవడంతో షీలన్ టెన్షన్ తో యాని డోర్ వెనకాల దాచేసి బయటికి రాకు అని డోర్ తీస్తుంది. కానీ మేనేజర్ లోపలికి రాగానే ఆమెను గట్టిగా కట్టేసి నిజం చెప్పు, నువ్వు ఏ రకం దయ్యానివి, ఫారినరా ట్రెడిషనలా అని అంటాడు. సో షీలన్ ఏం సోది వాగుతున్నావురా, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని అంటే మేనేజర్ నిజమైన షీలన్ కి షూటింగ్ రాదు, యాక్టింగ్ రాదు, అసలు నువ్వెవరు అని నిలదీస్తాడు. వేరే దారి లేక షీలన్ నాకు ఒక కార్ యాక్సిడెంట్ అయింది, కళ్ళు తెరిచేసరికి నా ఆత్మ ఈ బాడీలోకి వచ్చింది అని చెప్తే మేనేజర్ ఏడుస్తూ అంటే నా షీలన్ చచ్చిపోయిందా, ఆ వేస్ట్ గూగాడే నా షీలని చంపేశాడు అని కింద కూలబడతాడు. మళ్ళీ పైకి లేచి అసలు నువ్వెవరు అని అడిగితే షీలన్ ముందు కట్లిప్పు అని అంటే వాడేమో నేను ఇప్పను అంటాడు. అప్పుడే డోర్ వెనకాల నుంచి యాన్ బయటికి వచ్చి నువ్వు ఇప్పుడు కట్లిప్పకపోతే నీ పార్ట్స్ అన్నిటినీ సపరేట్ చేసి పెడతా అని వార్నింగ్ ఇస్తాడు. మేనేజర్ భయంతో సార్ మీరు మనుషుల దయ్యమా అని అంటే యాన్ కళ్ళు తెరిచి చూడు అంటాడు. అప్పుడు యాన్ ఆమె కట్లిప్పి ఆమెను టచ్ చేస్తుంటే షీలన్ కోపంతో తన్ని నెట్టేస్తుంది. అప్పుడు యాన్ నవ్వుతూ వైఫీ నువ్వు పైకి ఒప్పుకో కానీ నేను టచ్ చేస్తుంటే వద్దనట్లేదు కదా అని అంటే షీలన్ ఎందుకురా నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు, నీ పన్ను నువ్వు చూసుకోవచ్చు కదా అని అంటుంది. దానికి అతను షీ ఫ్యామిలీ వాళ్ళు నాకు పాయిజన్ ఇచ్చారు, నేను ఇంకా రికవర్ అవ్వలేదు బేబీ, నన్ను కేర్ఫుల్ గా చూసుకోవాల్సింది నువ్వే కదా అని చెప్తుంటే ఆమె సీరియస్ గా చూసి నువ్వు ఇదంతా కావాలని నాతో చేస్తున్నావు కదా అని అంటే అతను ఆమె తల నిమిరి సరేలే నేను వెళ్తున్నాను, నా వైఫ్ ని జాగ్రత్తగా చూసుకో అని మేనేజర్ షోల్డర్ తట్టి వెళ్తాడు. మేనేజర్ షాక్ అయ్యి అంటే నువ్వు నిజంగానా షీ ఫ్యామిలీ కూతురు మిన్నా అని అంటే షీలన్ మనసులో వీడు గుర్తుపెట్టేశాడా అని అనుకుంటుంది. మేనేజర్ మరి ఒప్పుకోవచ్చు కదా టాప్ కెళ్తావు అని అంటే షీలన్ గత జన్మలో మేం ఫేక్ కపుల్, పైగా అతను చాలా డేంజరస్ అంటుంది. అది విన్న మేనేజర్ అవునవును వాడు చాలా డేంజరస్, వాడికి దూరంగా ఉండడమే బెటర్ అంటాడు. షీలన్ ఏమో ఈ జన్మలో నా దారి నేనే చూసుకుంటా హ్యాపీగా బ్రతుకుతా అని ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత అందరూ డిన్నర్ కి కూర్చుంటారు. షీలన్ కూడా వచ్చి కూర్చుంటుంది. గూసు షో ఆఫ్ కోసం చేతులు పట్టుకుంటారు. షీలన్ వాళ్ళని ఇగ్నోర్ చేసి ఫోన్ చూసుకుంటుంది. అంతలో యాన్ అక్కడికి వస్తాడు. అందరూ వెల్కమ్ చేస్తారు. డైరెక్టర్ మెయిన్ సీట్ ని ఆఫర్ ఇస్తే యాన్ వెళ్లి కరెక్ట్ గా షీలన్ పక్కన కూర్చుంటాడు. అది చూసి అందరూ ఆ గూసు కంటే ప్రెసిడెంట్ యూ షీలన్ జోడీనే పర్ఫెక్ట్ గా ఉంది అని మాట్లాడుకుంటుంటారు. యాన్ ఆమెకు వైన్ సర్వ్ చేస్తూ నీకు నీ రూమ్ నచ్చింది కదా అని అడుగుతాడు. ఆమె మెల్లగా నువ్వు కూడా అక్కడే ఉన్నావు కదరా, అయినా ఇలాంటి క్వశ్చన్ అడుగుతున్నావేంటి అని అంటుంది. అతనేమో ఒకవేళ నీకు ఆ రూమ్ నచ్చకపోతే చెప్పు, నేను వేరేది అరేంజ్ చేయిస్తాను అని బిల్డప్ ఇస్తాడు. అంతలోనే షీలన్ ఒక డిష్ తిని ఎంత స్వీట్ గా ఉందో అనుకుంటూ అలవాట్లు పొరపాటుగా తను తిన్న ఎంగిల్ డిష్ ని యాన్ ప్లేట్ లో పెడుతుంది. అది చూసిన అందరూ షాక్. షీలన్ కి మళ్ళీ గుర్తొస్తుంది అబ్బా ఇది పాత అలవాటు కదా, అందుకే కవర్ చేస్తూ అయ్యో క్షమించండి ప్రెసిడెంట్ యాన్, మీరు నా పక్కనే కూర్చున్నారనే విషయమే మర్చిపోయాను, నా పక్కన నా మేనేజర్ కూర్చున్నాడు అనుకుని పొరపాటున మీ ప్లేట్ లో పెట్టేశాను అని అబద్ధం చెప్తుంది. కానీ మనోడు ఏ మాత్రం మొహమాట పడకుండా ఆ ఎంగిల్ డిష్ ని తినడం స్టార్ట్ చేస్తాడు. దాంతో అందరి మైండ్ బ్లాక్. మనోడు కవర్ చేస్తూ ఫుడ్ ని వేస్ట్ చేయకూడదు కదా అని కూల్ గా చెప్తాడు. షీలన్ కళ్ళతోనే ఏం చేస్తున్నావురా అని సైగలు చేస్తుంది. అక్కడున్న గూ వైపు మాత్రం యాన్ గుర్రుగా చూస్తుంటాడు. సో ప్రెసిడెంట్ షీలన్ ని ఫుల్ గా సపోర్ట్ చేస్తున్నాడని డైరెక్టర్ కి కూడా అర్థమైపోతుంది. యాన్ డ్రింక్ చేయడం చూసి షీలన్ మనసులో ఇతనికి అసలు డ్రింక్ చేయడం ఇష్టం ఉండదు కదా, అయినా ఎందుకు బలవంతంగా తాగుతున్నాడు అని ఆలోచిస్తూ లేచి వెళ్ళబోతుంది. కానీ అతను వెంటనే ఆగు నీ నెంబర్ ఇవ్వు అని అడుగుతాడు. అది చూసి మిగతా వాళ్ళు వీళ్ళిద్దరికి కనీసం
కనీసం ఒకరి నెంబర్ ఒకరికి కూడా తెలీదా? అంటే వీళ్ళు పూర్తిగా స్ట్రేంజర్స్ అన్నమాట అని మాట్లాడుకుంటారు. షీలన్ ఎందుకు అనంటే యాన్ షూటింగ్ విషయాలు మాట్లాడడానికి అవసరం అవుతుంది అని చెప్తాడు. ఆమె నెంబర్ ఇవ్వగానే గో అసిస్టెంట్స్ కూడా లేచి సార్ మాకు కూడా మీ నెంబర్ కావాలి అని అడుగుతుంటే సూ కుళ్ళుకుంటూ నాకైతే ప్రెసిడెంట్ షీలన్ వైపు పార్షియాలిటీ చూపిస్తున్నట్లు అనిపిస్తుంది అని అంటే డైరెక్టర్ వాళ్ళని గద్దిచ్చి కూర్చోబెడతాడు. ఆ తర్వాత సీన్ లో షీలన్ రూమ్ లో డ్రింక్ చేస్తుంటే మేనేజర్ వచ్చి షీలన్ నీ ఇన్సోమ్నియా అంత సీరియస్ గా ఉందా అని అడుగుతాడు. షీలన్ అప్పుడు నేను పాస్ట్ లైఫ్ లో షీ ఫ్యామిలీ బాస్ ని కదా, బిజినెస్ టెన్షన్స్ ఉన్నంత వరకు అంత త్వరగా నిద్ర ఎలా పడుతుంది, అందుకే నా కోసం ఆన్లైన్ లో ఒక మంచి పిల్లో వెతికి ఆర్డర్ చేయి, కానీ అది కరెక్ట్ గా యాన్ సైజ్ లో యాన్ లాగే ఉండాలి అని చెప్తుంది. మేనేజర్ ఇదేం వింత కండిషన్ అని అంటే షీలన్ నేను వాడి ఒళ్ళో ఉంటేనే నాకు ప్రశాంతంగా నిద్ర పడుతుంది, అప్పుడే నాకున్న ఇన్సోమ్నియా తగ్గుతుంది అని చెప్తుంది. మేనేజర్ యాన్ కి తెలిస్తే ఎంత ఎంబారసింగ్ గా ఉంటుందో అని అంటే షీలన్ అతన్ని కొట్టి పర్లేదులేరా ఈ విషయాన్ని అతని నుండి దాచిపెట్టు అని చెప్తుంది. మేనేజర్ యాన్ అసిస్టెంట్ చెప్తున్నాడు ప్రెసిడెంట్ బాడీ ఇంకా వీక్ గా ఉందట అని చెప్పి అతని రూమ్ నెంబర్ కనుక్కుంటాడు. ఇంకో పక్క యాన్ రూమ్ లో అసిస్టెంట్ వచ్చి బాస్ కార్ బ్రేక్స్ ఫెయిల్ చేసినవన్నీ పట్టుకున్నాం అని అంటే మనోడు సీరియస్ గా వాడిని వెంటనే ఖతం చేయించండి అని ఆర్డర్ వేస్తాడు. అసిస్టెంట్ మనసులో మా బాస్ తన భార్య సేఫ్ గా ఉండడం కోసం శత్రువులందరినీ ఏరి పారేస్తున్నాడు అనుకుంటాడు. అప్పుడు యాన్ నేను ప్రస్తుతానికి ఆమెతో కలిసి ఉండలేను, కానీ ఆమెకు ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకుంటానని చెప్తాడు. అసిస్టెంట్ మనసులో వాళ్ళ వైఫ్ షీలన్ ఇక్కడికే వస్తుందని ఇప్పుడే బాస్ కి చెప్పాలా, వద్దులే ఒకవేళ రాకపోతే బాస్ చాలా సాడ్ గా ఫీల్ అవుతారు అని సైలెంట్ అవుతాడు. కానీ అసిస్టెంట్ వెళ్లిపోయాక యాన్ నడవబోతాడు. బట్ పాస్ట్ లో ఇచ్చిన పాయిజన్ ఎఫెక్ట్ వల్ల అతనికి పిచ్చ కడుపులో నొప్పి వచ్చేసి కింద పడిపోతాడు. ఎగ్జాక్ట్ టైం కి షీలన్ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది నీకు అని కంగారుగా అడుగుతుంది. యాన్ ఆమెను చూసి బేబీ నువ్వా అని ప్రేమగా పిలుస్తాడు. షీలన్ అతన్ని పట్టుకొని నిలబెడుతుంది, కానీ అతను ఒక్కసారిగా తన్ని తన వైపుకు లాక్కొని లాక్ చేసేస్తాడు. షీలన్ అసలు ఏం చేస్తున్నావు నువ్వు నన్ను వదులు అని అరిస్తే యాన్ తన్ని ఫోర్స్లీ చేతులతో ఎంత గట్టిగా చుట్టేస్తాడంటే షీలన్ కొడుతున్న అతనిపై అసలు ఎఫెక్ట్ పడదు. దెబ్బలు పని చేయకపోవడంతో షీలన్ కి కోపం వచ్చి అతని బైసిప్స్ ని గట్టిగా కొరుకుతుంది. అయినా సరే అతనికి చీమ కుట్టినట్టు కూడా అనిపించదు. ఒక హస్బెండ్ ఆ మాత్రం లవ్ బైట్స్ కూడా భరించలేడా, సో ఆమె కూడా వదలకుండా ఇంకో బైసిప్స్ పైన కొరుకుతుంది. అయినా వదలడు. దాంతో ఆమె అతని చెస్ట్ పైన చేతులతో గుద్దుతూ నన్ను వదులు అని అంటే యాన్ ఎమోషనల్ గా నేను నిన్ను అస్సలు వదలను, ఒకవేళ వెళ్ళనిస్తే నువ్వు మళ్ళీ నన్ను వదిలేసి వెళ్ళిపోతావు అని అంటాడు. షీలన్ సరేలే ముందు పక్కకు జరుగు నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్తుంది. ఆ తర్వాత షీలన్ అతనికి మెడిసిన్ ఇస్తూ అసలు నిన్ను అంతలా ఎవరు డ్రింక్ చేయమని చెప్పారు, చూడు ఇప్పుడు కడుపు నొప్పి ఎలా వస్తుందో అని తిడుతుంది. అతను టాబ్లెట్ వేసుకుని ఆ డైరెక్టర్ షూటింగ్ లో నేను ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసమే అలా చేశాను అని చెప్తే ఆ మాటకి షీలన్ మనసులో ఇతన్ని చూస్తుంటే ఇప్పుడు నాకు పర్ఫెక్ట్ హస్బెండ్ ఫీలింగ్ వస్తుంది, కానీ పాస్ట్ లైఫ్ లో ఎప్పుడు ఒక కోల్డ్ డెవిల్ లా బిల్డప్ ఇచ్చేవాడు, పర్లేదులే ఇది పాస్ట్ లైఫ్ కాదు కదా ఎంజాయ్ చేద్దాం అని అనుకుంటుంది. కానీ పైకి మాత్రం నీ కార్ బ్రేక్స్ ఫెయిల్ చేసింది ఎవరో నీ అసిస్టెంట్ కి దొరికాడట కదా అని అడుగుతుంది. యాన్ నువ్వు వెళ్ళిపోయాక నేను నీ కంపెనీ బాధ్యతలన్నీ చూసుకుంటున్నాను, అందుకే ఆ షీ ఫ్యామిలీ వాళ్ళు నన్ను చంపేయాలని ప్లాన్ చేస్తున్నారని చెప్తాడు. షీలన్ అంత డేంజరస్ అని తెలిసాక ఎందుకు మేనేజ్ చేస్తున్నావు, వదిలే దాన్ని అని అంటే యాన్ నా వైఫ్ ఆ బిజినెస్ ని ఎంతో కష్టపడి నిలబెట్టింది, అందుకే నేను ఆ కంపెనీని కాపాడుకుంటాను, ఆమె కష్టాన్ని వేస్ట్ కానివ్వను అని గట్టిగా చెప్తాడు. షీలన్ ఆ మాటలకు అలానే చూస్తూ అయినా ఆమె నిన్ను ఇవన్నీ చేయమని అడిగిందా ఏంటి అని అంటే యాన్ ఆమె అడగకపోయినా నా సొంతంగా నేను చేయాలనుకుంటున్నాను అని చెప్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మేనేజర్ పరిగెత్తుకుంటూ ఒక గిఫ్ట్ బాక్స్ తీసుకొని వచ్చి షీలన్ ప్రెసిడెంట్ నీ కోసం గిఫ్ట్ పంపించాడు అని ఇస్తాడు. షీలన్ అది ఓపెన్ చూస్తే అందులో గ్రేవ్యార్డ్ పేపర్స్ ఉంటాయన్నమాట. అది చూసిన ఆమెకు ఫ్రస్ట్రేషన్ వచ్చి ఎవరైనా బుర్రున్నోడు దీన్ని గిఫ్ట్ గా పంపిస్తాడా, ఇది గిఫ్ట్ కాదు నన్ను శపించినట్టుంది, అయినా అతను అసలు మాఫియా, ఇలాంటి గిఫ్ట్ కాక ఇంకేం పంపిస్తాడులే అని అంటుంది. అప్పుడు మేనేజర్ యాన్ నీ పేరు మీద చాలా ప్రాపర్టీస్ రాశాడు, వీటి విలువ మిలియన్లలో ఉంటుంది, పైగా ప్రతి నెల నీకు 10 మిలియన్స్ ట్రాన్స్ఫర్ చేస్తాడట అని ఆ పేపర్స్ చూపిస్తే ఆమె షాక్ అయ్యి పేపర్స్ ని ఫోటో తీసి యాన్ కి పంపుతుంది. అతనేమో బేబీ నేను మేనేజ్ చేస్తుంది నీ కంపెనీనే కదా, ఆ మాత్రం ఇవ్వడంలో తప్పు లేదు అని అంటాడు. కానీ ఆమె ఇంకా ఒప్పుకోదు, నేను మిన్ని కాదు అని మెసేజ్ చేస్తే అతను నవ్వుతూ సరే సరేలే మిస్ షీలన్ అని పెడతాడు. ఇదంతా వెనకాలండి వింటున్న సూకి మాత్రం మండిపోతుంది. అందుకే తర్వాత షీలన్ బయటికి వెళ్తుంటే ఒక అమ్మాయి ఆమెపై నీళ్లు చల్లబోతుంది, కానీ మేనేజర్ అడ్డు రావడంతో ఆ నీళ్లు అతనిపై పడతాయి. షీలన్ కి ఆ డ్రామాలో సెకండ్ ఫీమేల్ లీడ్ రోల్ దొరికిందని చెప్పి ఎవరో వైరల్ చేశారని మేనేజర్ కి అర్థమయ్యి ఆ గూగాడి ఈ అమ్మాయిని ఇక్కడికి పంపించి ఇదంతా చేసుంటాడని అంటాడు. రూమ్ లోకి వెళ్ళాక షీలన్ మేనేజర్ తో నా కోసం రెడ్ వైన్ తీసుకురా, స్క్రిప్ట్ చదివాక ప్రశాంతంగా నిద్రపోతాను అంటుంది. అతను వెళ్ళగానే షీలన్ బెడ్ పైన కూర్చున్న
కూర్చున్నప్పుడే యాన్ నుండి మెసేజ్ వస్తుంది. యాన్‌కి ఆమెను చూడాలని చాలా ఉంటుందన్నమాట. రోజంతా చూడకపోయేసరికి నేను ఒక్కసారి నీ రూమ్ దగ్గరకొస్తాను. జస్ట్ ఫేస్ చూపించి వెళ్ళిపోతాను అనంటే ఆమె దానివల్ల చాలా ప్రాబ్లమ్ అవుతుంది. ఇప్పుడే కదా మనం డ్రామా స్టార్ట్ చేసింది. ఎవరైనా చూస్తే బాగోదు అని రిప్లై ఇస్తుంది. జస్ట్ ఫేస్ మాత్రమే చూపించి వెళ్ళిపోతాను అనంటే ఆమె ఆలోచించి నీకెన్ని సార్లు చెప్పాలి? నీ వైఫ్ ఎప్పుడో చనిపోయింది అని అంటుంది. యాన్ మనసులో వైఫ్ నాకు కొంచెం టైం ఇవ్వు. ఫస్ట్ అన్ని సెట్ చేశాక నేనే నీ దగ్గరికి పర్మనెంట్ గా వచ్చేస్తాను అని అనుకుంటాడు. ఆ తర్వాత అందరూ స్క్రిప్ట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సూ మాత్రం మీటింగ్ లో అందరి ముందు అరుస్తుంది. స్క్రిప్ట్ చేంజ్ అయింది. నా సీన్స్ అన్ని మార్చారు. ఒకవేళ మారితే ఈమె నాకు సారీ చెప్పాలి. పైగా ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలి అని మొత్తుకుంటూ ఉంటుంది. షీలన్ కూడా ఫ్రస్ట్రేషన్ తో స్క్రిప్ట్ ఏం మారలేదు. మీ బుర్రలు ఓపెన్ చేసి చూసుకోండి అని అరుస్తుంది. అప్పుడే మూవీ రైటర్స్ కూడా వచ్చి మేము జస్ట్ షీలన్ ఎమోషన్ సీన్స్ మాత్రమే పెంచాం. వేరే సీన్స్ ఏవి యాడ్ చేయలేదు. పైగా ఈమె గూతో ఉన్న అనవసరమైన రొమాంటిక్ సీన్స్ అన్నిటిని తీసేయించింది అని నిజం చెప్తారు. అప్పుడు షీలన్ స్టైల్ గా ఇప్పుడు మీ మొఖాలు పగిలాయి కదా సారీ చెప్పండి అని అంటే సూ కవర్ చేస్తూ నువ్వు స్క్రిప్ట్ చేంజ్ చేస్తున్నావో లేదో మాకెలా తెలుస్తుంది మాకు చెప్పలేదు కదా అని అంటే షీలన్ అంత మాత్రాన నన్ను సోషల్ మీడియాలో బుల్లీ చేస్తావా? అయినా నువ్వు స్కూల్ టైంలో నీ క్లాస్మేట్స్ ని ఎంతలా బుల్లీ చేసావో మీ ఫ్యామిలీ డబ్బులతో ఆ విషయాన్ని ఎలా నొక్కేసావో నాకు తెలియదు అనుకుంటున్నావా అని చెప్పి సూ పాత లీలలన్నీ బయట పెడుతుంది. దాంతో దానికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఇమ్మీడియట్ గా షీలన్ సారీ చెప్తావా లేదా అని అడిగితే ఆమె మోకాళ్ళ మీద కూర్చొని సారీ చెప్తుంది భయంతో. గూ షాక్ అవుతూ ఏం చేస్తున్నావు నువ్వు? ఈమె ముందు మోకాళ్ళపై కూర్చుంటావా అని అంటే షీలన్ నేను పెట్టిన కండిషన్ సరిగ్గా వినపడలేదా నీకు అని అంటుంది. దాంతో సూ గూ చేతిని కూడా లాగి ఇద్దరిని మోకాళ్ళపై కూర్చోబెట్టి సారీ చెప్పించుకుంటుంది. మన షీలన్ తక్కువదా నాకు అసలు వినిపించట్లేదు గట్టిగా చెప్పండి అని అంటే వాళ్ళు గట్టిగా సారీ చెప్తారు. వెంటనే షీలన్ మేనేజర్ ని చూసి అంత రికార్డ్ చేసావు కదా అని అడుగుతుంది. మేనేజర్ హ్యాపీగా హా చేసేసాను అని అంటే ఆమె అయితే వెంటనే ఆన్లైన్ లో పోస్ట్ చేయి అని అంటుంది. కానీ అక్కడికి వచ్చి యాన్ అది పోస్ట్ చేయొద్దని చెప్తాడు. దానికి బదులుగా జస్ట్ సారీ చెప్పే వీడియోని మాత్రమే పోస్ట్ చేయమని చెప్తాడు. దానికి షీలన్ కి పిచ్చ కోపం వస్తుంది. అందరూ లేచి వెళ్తుంటే షీలన్ కూడా యాన్ నుండి దూరంగా జరగాలని చూస్తుంది. కానీ అతను ఆమె చేయి పట్టుకొని నీ పర్సనాలిటీ చాలా స్ట్రాంగ్ అందుకే ఇప్పటికే నీకు ఎనిమిస్ ఎక్కువ అయిపోయారు నాకెందుకో చాలా భయంగా ఉంది అని అంటే ఆమె ఏం భయం అని అంటుంది. అతను ఎమోషనల్ అవుతూ ఆమె రెండు చేతులు పట్టుకొని మళ్ళీ అలాంటి కార్ యాక్సిడెంట్ ఏదైనా జరుగుతుందేమోనని నన్ను నమ్ము ప్లీజ్ అని అంటాడు. ఎందుకంటే ఆమెను మళ్ళీ కోల్పోవడం అతనికి ఇష్టం లేదనమాట. నెక్స్ట్ సీన్ లో మేనేజర్ వచ్చి ఆ ఇద్దరి వీడియోస్ వైరల్ అయిపోయాయి. దీని వెనుక యాన్ ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ పరువు పోయింది. దాని వల్ల నీ ఫాలోవర్స్ కూడా పెరిగారు. నేను ముందే చెప్పా కదా యాని నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావని అని అంటే షీలన్ నవ్వుకుంటుంది హ్యాపీగా. అప్పుడు మేనేజర్ యాన్ బాడీ పిల్లో వచ్చేసింది అని చూపిస్తే అది అతని సైజ్ కి అంత పొడుగ్గా ఉండడంతో మేనేజర్ దీన్ని హగ్ చేసుకుంటే నీకు నిద్ర వస్తుందా అని అంటాడు. ఆమె ట్రై చేసి చూడాలి అని అంటుంది. షీలన్ ఆ పిల్లో పైకి దూకి దాన్ని టచ్ చేస్తుంటే యాన్ని టచ్ చేసినట్టే ఫీల్ అవుతుంది. అతని కాళ్ళపై కాళ్ళేసినట్టు ఆ పిల్లోపై కాళ్ళేసి ఇది చాలా సాఫ్ట్ గా క్యూట్ గా ఉంది అని అనుకుంటుంది. అప్పుడే మనోడు మెసేజ్ చేస్తాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చూసావా? ఇప్పటికైనా నా మీద కోపం తగ్గి కామ్ అయ్యావా అని అడుగుతాడు. ఆమె అంత కోపం ఏం లేదు కొంచెం తగ్గింది అని అంటే అతను సరే రేపు కలుద్దాం అని చెప్తాడు. మార్నింగే షన్ రూమ్ నుండి వెళ్తుంటే క్లీనర్ రూమ్ క్లీన్ చేయాలని అడుగుతుంది. మేనేజర్ ఏమో షీలన్ కి తన రూమ్ లోకి ఎవరైనా వస్తే నచ్చదని చెప్పడంతో క్లీనర్ కన్ఫ్యూజ్ అవుతుంది. ఇంకో పక్కకు సూని పెళ్లి చేసుకోవాలి అప్పుడే రిచ్ ఫ్యామిలీ కళ్ళున్న అవుతానని ఒక ప్లాన్ వేస్తాడు. సూ ఏజెంట్ వచ్చి షీలన్ రూమ్ లో ఎవరో అబ్బాయి ఉన్నాడు అందుకే క్లీనర్ ని కూడా రానివ్వట్లేదు అని సూకి చెప్తుంది. ఆ తర్వాత మీటింగ్ లో యాన్ అందరికి కాఫీ బ్రేక్ ఇచ్చి షీలన్ ని తన ఆఫీస్ కి పిలుస్తాడు. ఆమె రానన్న అసిస్టెంట్ తీసుకొస్తాడు. అక్కడికి మిన్ వాళ్ళ మమ్మీ వచ్చి యాన్ పైన అరుస్తుంది. నీ కూతుర్ని ఇంత త్వరగా మర్చిపోయావా? నువ్వు అసలు తల్లివి కావడానికి పనికిరావని అంటాడు. కానీ ఆవిడ నువ్వు కూడా షీ ఫ్యామిలీ మెంబర్ వి కావడానికి పనికిరావు అందుకేగా పెళ్లి రోజు నిన్ను వదిలేసి ఆమె వేరే అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయింది అని అరుస్తుంది. అది విన్న షీలన్ మనసులో నేను పెళ్లి రోజు రాత్రి ఎక్కడున్నానో ఈమెకి బాగా తెలుసు అందుకే నా హస్బెండ్ ముందే రూమర్స్ క్రియేట్ చేస్తోంది. ఈమె నా సొంత తల్లి అంటే నమ్మలేకపోతున్నాను అని అనుకుంటుంది. ఇంకో పక్క యాన్ కోపంగా నా వైఫ్ వల్లే నేను వదిలేస్తున్నా అని బాడీ గార్డ్స్ తో ఆమెను బయటికి పంపిస్తాడు. యాన్ దగ్గరికి రాగానే షీలన్ అయినా ఆమె నిజంగానే వేరే అబ్బాయిని కలవడానికి వెళ్ళిందని అనుకుంటున్నావా అని అడుగుతుంది. అతను ఫస్ట్ లో అనుకున్నా కానీ వాళ్ళిద్దరికి పడదని తెలిసాక అది అబద్ధం అని అర్థమైంది. నేను కూడా ఫస్ట్ లో ఆ విషయం వల్ల ఆమెతో చాలా కోల్డ్ గా బిహేవ్ చేశానని అంటాడు. షీలన్ చెయ్యి విడిపించుకొని నువ్వేం చేసావో నీకు తెలుసు కదా మళ్ళీ ఏ మొక్కంతో ఛాన్స్ అడుగుతున్నావు అని అంటే అతను ఆమె నడుం పట్టుకొని బేబీ నిన్ను చాలా మిస్ అవుతున్నాను నా తప్పు తెలిసి వచ్చింది ప్లీజ్ ఇకనైనా నా మీద కోప్పడుకో అని అంటాడు. ఆమె నువ్వు రిచ్ అండ్ పవర్ఫుల్ కదా నీకే అమ్మాయినా దొరుకుతుంది అని అంటే అతను నాకు నా వైఫ్ మాత్రమే కావాలి బేబీ అని కిస్ చేయపోతాడు. కానీ ఆమె ఆపి నాకు కొంచెం టైం కావాలి అని అంటుంది. మనసులో ఏమో మిస్అండర్స్టాండింగ్ క్లియర్ అయినా నా ఫీలింగ్స్ నాకు ఇంకా అర్థం కావట్లేదు అని అనుకుంటుంది. అతను కూడా సరే
ప్రెషర్ చేయను, మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేద్దాం అని అంటే ఆమె ప్రస్తుతానికైతే మనం ఫ్రెండ్స్ అని చెప్పగానే అతను చేయి పట్టుకొని ఫ్రెండా అయితే బాయ్ ఫ్రెండ్ పొజిషన్ ఓకే కదా అని అంటే ఆమె అతని చేయి లాగేసి అంత ఎక్కువ ఆశపడకు అని అంటుంది. తర్వాత షీలన్ అటు ఇటు తిరుగుతుంటే మేనేజర్ యాన్ ప్రపోజ్ చేశాడు కదా ఇంకేంటి ప్రాబ్లం అని అంటాడు. దానికి ఆమె అతను ఎంత పొసెసివ్ పర్సన్ నీకు తెలియదురా అని అంటే మేనేజర్ నీకెప్పుడు లవ్ కలగలేదు అతని మీద అని నవ్వుతాడు. ఆమె అతనిపై పిల్లో విసిరి కొట్టి నన్ను ఏడిపించకు అని ఆన్లైన్ లో లవ్ గురించి సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మేనేజర్ ఆ వీడియోని తీసి యాన్ కి పంపి ఒకరి తలలో ప్రేమ గురించి కన్ఫ్యూజన్ నడుస్తోంది అని మెసేజ్ చేస్తాడు. అది చూసిన యాన్ నవ్వి ఆమెను జాగ్రత్తగా చూసుకో అని అంటాడు. అంతలోనే గు అతను ఆఫీస్ లోకి వచ్చి ఒక ఫోటో చూపిస్తూ మిస్టర్ యాన్ ఆ షీలన్ తన రూమ్ లో ఎవడో ఒక అబ్బాయిని దాచిపెట్టుకుని ఉంది అని అంటే యాన్ కోపంగా ఒక అమ్మాయి ప్రైవసీని లీక్ చేయడానికి అసలు నువ్వెవరివి అని అంటాడు. అంతటితో ఆగకుండా యాన్ అతనితో ఒక బెట్ కూడా కడతాడు. ఒకవేళ అక్కడ అలాంటిది ఏమీ లేకపోతే నువ్వు నీ కెరియర్ ని వదిలేసి వెళ్లిపోవాలి అని ఆర్డర్ ఇస్తాడు. అసిస్టెంట్ కార్ డ్రైవ్ చేస్తూ బాస్ మీకు ఇంకా షీలన్ మీద నమ్మకం ఉందా అని అడిగితే అతను నాకు షీలన్ మీద నమ్మకం ఉంది, నేను కేవలం ఆ గొర్రెగాడికి బుద్ధి చెప్పాలనుకుంటున్నా అని అంటాడు. ఆ తర్వాత గు బలవంతంగా షీలన్ రూమ్ లోకి దూసుకొస్తాడు. మేనేజర్ అతన్ని బయటికి నెట్టాలని చూస్తుంటే గు అరుస్తూ ఆమె ఖచ్చితంగా ఈ రూమ్ లో అబ్బాయిని దాచిపెట్టింది అని అంటాడు. షీలన్ కోపంతో నా రూమ్ లోకి రావడానికి నీకెవడ్రా పర్మిషన్ ఇచ్చింది అని అంటే అతను వినకుండా లోపలికి రావడానికి ట్రై చేస్తుంటే ఆమె లాగి పెట్టి ఒకటి ఇస్తుంది. గూకి ఎలికినట్టు నవ్వుతూ ఈ రోజు నీ అసలు రంగు బయట పెడతా అని అంటే షీలన్ అవునా అయితే వెళ్లి చూడు రూమ్ లో ఎవరున్నారో ఆ తర్వాత నీకు గట్టిగా పడుతుంది అని వార్నింగ్ ఇస్తుంది. గూ లోపలికెళ్లి బెడ్ పై చూస్తే ఎవరున్నారు అక్కడ బయటికి రండి అని అరుస్తాడు. అక్కడున్న బ్లాంకెట్ కదలకుండా అలాగే ఉంటుందన్నమాట. దాంతో అతనే బ్లాంకెట్ తీసి చూస్తే లోపల యాన్ సైజ్ లో ఉన్న బాడీ పిల్లో ఉంటుంది. అది చూసి అందరూ షాక్. అంతలోనే అసిస్టెంట్ యాన్ కి కాల్ చేసి బాస్ మీరు మాత్రం ఇక్కడికి రావాలి, సిచ్యువేషన్ పిచ్చ కాంప్లికేటెడ్ గా ఉంది అని చెప్తాడు. యాన్ నిజంగానే అక్కడ అబ్బాయి ఉన్నాడేమో అనుకుని బాధతో లోపలికి వస్తాడు. కానీ తీరా చూస్తే అక్కడ తన సైజ్ లో పిల్లో కనిపించేసరికి షీలన్ ఫుల్ ఎంబారసింగ్ గా ఫీల్ అవుతుంది. మనోడు ఒక చిన్న స్మైల్ ఇస్తాడు చూడండి, మస్తు క్యూట్ ఉంటది. మేనేజర్ టెన్షన్ తో షీలన్ ఏంటో ఇదంతా యాన్ కి కాస్త ఎక్స్ప్లెయిన్ చెయ్యని అంటాడు. ఆమె ముఖం తిప్పుకొని ప్రైవేట్ మ్యాటర్స్ ని ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా అని అంటే మేనేజర్ వదలకుండా ఇంతమంది జనాలు ఉన్నారు కదా అసలు యాన్ సేమ్ సైజ్ పిల్లో నీకెందుకు అవసరమైందో కాస్త ఆలోచించు అని అంటే ఆమె కవర్ చేస్తూ నేను దీన్ని మోటివేషన్ కోసం తీసుకున్నాను, దీన్ని చూస్తే నాకు యాన్ నుండి ఇన్స్పిరేషన్ వస్తుంది, ఇందులో ఇల్లీగల్ ఏంటి అని అడుగుతుంది. యాన్ ఆ మాటలకు షాక్ అయ్యి బ్లష్ అవుతూ ఉండిపోతాడు. మేనేజర్ నవ్వుతూ చూసారా ఇదంతా పెద్ద మ్యాటర్ కాదు, షీలన్ జస్ట్ దీన్ని పక్కన పెట్టుకుని పడుకుంటుంది అంతే అని చెప్తాడు. షీలన్ గూ వైపు గుర్రుకు చూస్తే యాన్ షీలన్ పక్కన కూర్చొని ఇప్పుడు నువ్వే చెప్పు వీణేం చేద్దాం అని అడుగుతాడు. ఆమె వీడి జాతకం అంతా బయట పెట్టాలి, ఎందుకంటే వీడందరికీ సగం సగమే చూపిస్తాడు. షీలన్ తన వెనకాల పడిందని చెప్పాడు కానీ తను కూడా షీలన్ దగ్గర గిఫ్ట్ తీసుకునేవాడన్న విషయం దాచేశాడు. వీడిదంతా కేవలం రిచ్ ఫ్యామిలీ కల్లుడై సెటిల్ అవ్వాలని చేస్తున్నాడనంటే గూ కోపంతో ఆమెను కొట్టబోతాడు. యాన్ అతన్ని పట్టుకొని గట్టిగా ఇస్తాడు. షీలన్ కూడా ఒకటి ఇస్తుంది. యాన్ సీరియస్ గా అతన్ని సినిమా ఇండస్ట్రీలోకి ఎలో చేయొద్దని చెప్పి అనౌన్స్ చేసేస్తాడు. అందరూ వెళ్లిపోయాక యాన్ ఒక టైప్ ఆఫ్ స్మైల్ ఇస్తూ ఆ పిల్లని చూస్తాడు. షీలన్ మనసులో నాకెంత అవమానం, ఈ రోజు భూమి పగిలి నేను లోపలికి వెళ్లిపోతే బాగుండు అని అనుకుంటుంది. అతను ఆ పిల్లోని టచ్ చేయబోతుంటే ఆమె అతను చేయి పట్టుకుని నా బాడీ పిల్లోని టచ్ చేయకు అంటుంది. దాంతో అతను ఆమెను లాగి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. షీలన్ షాక్ అయ్యి ఏం చేస్తున్నావు నన్ను వదులు అని అంటే అతను చూస్తూ నువ్వు పిల్లో ప్లేస్ లో ఈ రియల్ పర్సన్ యూజ్ చేసుకోవచ్చు కదా అంటాడు. ఆమె నేను ముందే చెప్పా కదా అది జస్ట్ మోటివేషన్ కోసమే అని అంటే అతను నవ్వుతూ ఈ పిల్లోని చూసి నేను ఎంత హ్యాపీగా ఉన్నానో నీకు తెలుసా అంటాడు. ఆమె ముఖం తిప్పుకుంటూ నువ్వెందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నావు, నాకు నిద్ర రాకపోయేసరికి అలా చేశానంతే అంటుంది. దానికి యాన్ అంటే నా వల్ల నీకు నిద్ర వస్తుందన్నమాట అంటాడు. ఆమె అతని కళ్ళల్లోకి చూస్తూ నాకేదో అవుతుంది వీడికి ఇంత దగ్గరగా ఉండేసరికి అని మనసులో అనుకుంటూ అవును అలాగే అనిపిస్తుంది అంటుంది. అసలు నీకు ఇన్సోమ్నియా ఉందన్న విషయం నాకు తెలీదు అని అంటే ఆమె లేచి నిలబడి నేను నీకు ఒక కథ చెప్పనా, ఒక పెద్ద రిచ్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి ఉండేది. ఆమె చిన్నప్పటి నుండి పవర్ స్ట్రగుల్ కోసం చాలా నరకం అనుభవించింది. ఆ తర్వాత ఆమెకు ఆస్తి తగ్గి ప్రశాంతంగా బెడ్ పై పడుకుందాం అనుకునేసరికి ఎవరో ఆమెను చంపడానికి ట్రై చేశారు. అప్పటి నుండి ఆమె ఎప్పుడు నిద్ర కూడా పోలేదు అని చెప్తే యాన్ ఆమెను చూస్తూ అందుకే ఆమెకు నా పక్కన ఉన్నప్పుడే నిద్ర వచ్చేది, ఎందుకంటే ఆమెకు నా మీద నమ్మకం ఉంది, నేను ఆమెను ఎప్పటికీ హర్ట్ చేయనని తెలుసు అంటాడు. అప్పుడు షీలన్ అంటుంది ఆ అమ్మాయి ఎప్పుడు నిన్నే చూస్తుండేది, నువ్వెంత మంచివాడివో ఆమెకు తెలుసులే అంటే యాన్ ఇమ్మీడియట్ గా ఆమెను ఎత్తుకొని బెడ్ పై కూర్చోబెట్టి తన బ్లేజర్ తీయడం స్టార్ట్ చేస్తాడు. అతని దగ్గరకు వస్తుంటే ఆమె వెనక్కి జరుగుతూ యాన్ నీకేమైంది అని అడిగితే అతను ఆమె పైకి వాలి క్లోజ్ గా పద నిన్ను ప్రశాంతంగా నిద్ర పుచ్చుతాను అంటాడు. దానికి ఆమె నువ్వు ఆ పిల్లోని చూసి ఏవేవో ఊహించుకోకు అని అంటే యాన్ ఆ పిల్లోకి హార్ట్ బీట్ లేదు, పైగా హీట్ కూడా ఉండదు, అది దేనికి పనికిరాదు అని అంటే ఆమె నవ్వుతూ ఇప్పుడు నువ్వే నిన్ను ఆఫర్
చేసుకుంటున్నావు కాబట్టి ఆ తర్వాత ఏదన్నా అయితే నన్ను బ్లేమ్ చేయకు అని అతన్ని బెడ్ పైకి లాగి హగ్ చేసుకుంటుంది. మనసులో అబ్బా! రియల్ పర్సన్స్ ఎంత కంఫర్టబుల్ గా ఉంటారో అని అనుకుంటే అతను మాత్రం నేను ఇక నుండి పూర్తిగా నీవాన్నే బేబీ అని అంటే ఆమె నీకెన్ని సార్లు చెప్పాలి నేను మిన్ని కాదు నోరు మూసుకొని కదలకుండా పడుకో అని అంటుంది. ఇంకో పక్క సుఎన్గు షీలన్ పైన పిచ్చ కోపంగా ఉంటారు. ఆమె ఎలాగైనా మూవీ ఇండస్ట్రీలో సక్సెస్ కాకూడదని షూటింగ్ టైమ్ లో పెద్ద రచ్చ చేసి షూటింగ్ ఆగేలా చేసి ఇదంతా ఆమె వల్లే జరిగిందని నింద వేయాలని ప్లాన్ చేస్తారు. ప్లాన్ చేసి అలాగే అమలు చేస్తారు. ఆ తర్వాత మార్నింగ్ షీలన్ నిద్ర లేవగానే యాన్ని చూస్తూ ఉండిపోతుంది. అతను ఎప్పటిలాగే ఆమెకు నచ్చిన ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ని పర్ఫెక్ట్ గా అరేంజ్ చేసి పెడతాడు. అది చూసి ఆమె మనసులో ఇతనికి నా గురించి బాగా తెలుసు, పాస్ట్ లైఫ్ లో కూడా నన్ను చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు అనుకుంటుంది. ఆ తర్వాత షూటింగ్ స్పాట్ లో మేనేజర్ షీలాని చూసి నవ్వుతూ నిన్న రాత్రి నువ్వు యాన్ కలిసి బాగా ఎంజాయ్ చేసినట్టున్నారే అని అంటే షీలన్ అలాంటి గలీజ్ మాటలు మాట్లాడుకో, నేను అతన్ని జస్ట్ హగ్ చేసుకొని పడుకున్నాను అంతే, ఆ పిల్లోని రీప్లేస్ చేశానని చెప్తుంది. అయితే అందులో సిగ్గుపడ్డానికి ఏముంది, అతను నీతో అంత మంచిగా ఉంటున్నప్పుడు నీ చుట్టూ ఉన్న గోడల్ని బద్దలు కొట్టి అతని లవ్ ని యాక్సెప్ట్ చేయొచ్చు కదా అని సలహా ఇస్తాడు. షీలన్ రూమ్ కి రాగానే మేనేజర్ వెయిట్ చేస్తూ త్వరగా రెడీ అవ్వు, యాన్ నిన్ను డేట్ కి తీసుకెళ్తున్నాడు అని అంటే ఆమె వెళ్ళట్లేదు అని అంటుంది. కానీ ఫుల్ గా రెడీ అయ్యి వచ్చి నాకు వెళ్ళాలని లేదు అని అంటే మేనేజర్ నవ్వుతూ వెళ్ళాలని లేనప్పుడు మరి ఇంతలా ఎందుకు రెడీ అయ్యావు, మేకప్ కూడా కొట్టుకున్నావుగా ఫుల్ గా, ఇక వెళ్ళు అని అంటాడు. షీలన్ నవ్వుకుంటూ వెళ్తుంటే మేనేజర్ కానీ ప్లీజ్ యాన్ కి చెప్పు ఎలాంటి లవ్ బైట్స్ పెట్టొద్దని, రేపు మళ్ళీ మూవీ షూటింగ్ ఉంది కదా అని వెనకాల నుండి అరుస్తాడు. ఆమె ఏం వాగుతున్నావురా అని సిగ్గుపడుతున్న అక్కడి నుంచి పరిగెడుతుంది. ఇద్దరు కలిసి డేట్ కి వస్తారు. ఆమె నువ్వు కావాలనే కపుల్స్ అంతా రొమాంటిక్ గా ఉండే ప్లేస్ కి తీసుకొచ్చావు కదా అని అడిగితే అతను ఎవరినైనా ఇష్టపడితే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నీకు తెలియడానికి ఇక్కడికి తెచ్చాను అని చెప్తాడు. ఆమె అక్కడ నుండి వెళ్లిపోతుంటే అతను చేయి పట్టుకుంటాడు. దాంతో ఆమె ఫేస్ లో 1000 వాట్స్ బల్బ్ లో వచ్చే లైట్ వస్తుంది. వెలుగొచ్చి హార్ట్ బీట్ పెరుగుతుంటే ఒసే హార్ట్ ఇంత బీట్ అవ్వకే, నా చేతులు కూడా ఏంటి ఇలా వేడెక్కాయి, ఇలాంటి ఫీలింగ్ నాకు ఫస్ట్ టైం కలుగుతోంది అని షాక్ అవుతుంది. యాన్ ఆమెను దగ్గరకు లాక్కొని నువ్వు నన్ను ఇష్టపడుతున్నావనే విషయం నీకు కన్ఫర్మ్ కదా అని అడుగుతాడు. ఆమె ఇలాంటి ఫీలింగ్ ని ప్రేమించడం అని అంటుంటే మేబీ అవును అని చెప్తుంది. యాన్ ఆమె ఫేస్ ని తన చేతుల్లోకి తీసుకోగానే ఆమె మురిసిపోతుంది. అంతే, ఇద్దరు చాలా డీప్ గా కిస్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. యాన్ అంటాడు నువ్వు మెల్లమెల్లగా నీ ఫీలింగ్స్ ని ఓపెన్ చేయొచ్చు, ఇప్పుడు నా ప్రేమను కూడా నీకు చూపించనివ్వు అని అనగానే ఆమె అతని మెడలో చేతులు వేసి నువ్వు ఇంత క్లింగి పర్సన్ అని అనుకోలేదు అని అంటే అతను నేను కేవలం నా వైఫ్ తో మాత్రమే ఇలా ఉంటాను, వేరే వాళ్ళకి ఆ ఛాన్స్ కూడా ఇవ్వనని చెప్తాడు. ఇద్దరు ఒకరి చేతిలో ఒకరు చేసుకొని నడుస్తూ ఉంటారు. నైట్ అయ్యాక యాన్ వెనకాల నుండి వచ్చి షీలాన్ని గట్టిగా హగ్ చేసుకుంటాడు. దాంతో ఆమెకు కూడా ఫుల్ మూడ్ వచ్చేస్తుంది. వెనక్కి తిరిగి బట్టలు విప్పడం స్టార్ట్ చేస్తుంది. అతని షర్ట్ బటన్స్ తీస్తూ అతని చెస్ట్ ని మాత్రం టచ్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ అతని ఫేస్ ని తన చేతుల్లోకి తీసుకుంటుంది. ఇద్దరు చాలా ప్రేమగా కిస్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. మెల్లగా వాళ్ళ సాఫ్ట్ కిస్ కాస్త ఫుల్ ప్యాషనెట్ రొమాంటిక్ గా మారిపోతుంది. షీలన్ అప్పుడు అతనికి నిజం చెప్తూ ఆ రోజు పెళ్లి రాత్రి నేను నిన్ను వదిలేసి వెళ్ళలేదు, నేను నీ దగ్గరికే వస్తున్నాను, కానీ అంతలోనే నా కార్ యాక్సిడెంట్ అయింది అని చెప్తుంది. యాన్ ఆమె ఫేస్ పట్టుకొని సారీ బేబీ, ఇన్ని రోజులు నేను జెల్సీ వల్ల నీ గురించి తప్పుగా అర్థం చేసుకున్నాను, ఇప్పటి నుండి నేను నీతో పాస్ట్ లైఫ్ లో బిహేవ్ చేసినట్టు కోల్ గా బిహేవ్ చేయను, నీ ఫీలింగ్స్ కి రెస్పెక్ట్ ఇస్తానని చెప్తూ తన షర్ట్ పూర్తిగా తీసేస్తాడు. అతని హాట్ బాడీని చూసి మేడం గారు అతనితో ఫుల్ గా రొమాన్స్ లో మునిగిపోతుంది. అతను కూడా ఆమెను కిస్ చేస్తూ ఎత్తుకుంటాడు. అలా వాళ్ళిద్దరూ వాళ్ళ నైట్ ని ప్యాషనెట్ గా గడుపుతారు. నెక్స్ట్ డే మార్నింగ్ షీలంకి ఒళ్ళంతా పిచ్చి నొప్పులుగా ఉంటుంది. పక్కన అతను లేకపోయేసరికి రాత్రంతా నన్ను ఇంతలా అలసిపోయేలా చేసి ఇప్పుడు ఇతను ఎక్కడికి వెళ్ళిపోయాడు అని వెతుక్కుంటూ వస్తుంది. అక్కడ యాన్ వర్క్ చేసుకుంటూ కనిపిస్తాడు. ఆమె వెళ్లి చేతులు చాచి క్యూట్ గా అతను ఒళ్ళో కూర్చొని అతని మెల్లో చేతులు వేయగానే యాన్ ఆమెను కూర్చోబెట్టుకుని తన పని చేసుకుంటూ ఉంటాడు. షీలాన్ అంటుంది ఆమె నీ మీద చాలా పెద్ద బరువు లేసి వెళ్లిపోయిందే, దీని వల్ల నీకు ప్రాబ్లం అవ్వట్లేదు అని అడిగితే అతను అంటాడు ఫస్ట్ లో నేను అంతా వదిలేసి వెళ్లిపోదాం అనుకున్నాను, కానీ ఆమె బిజినెస్ ని కాపాడి ఆమె డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలనుకున్నాను, అప్పుడే కదా ఆమె ప్రశాంతంగా నిద్రపోగలదు అని చెప్పడంతో మన మేడం అతనికి ఇమ్మీడియట్ గా లిప్ కిస్ ఇస్తుంది. అతను నాపై జాలి చూపిస్తున్నావా అని అడిగితే ఆమె అతనిపై కొట్టి ఆ బాడీ పిల్ల అంత త్వరగా దొరికిపోయింది, కానీ ఒక విషయం గుర్తుంచుకో, నువ్వు సడన్ గా నా పక్కన జనాల్లో కనిపిస్తే తప్పుగా అనుకుంటారు, ఎందుకంటే నీ వైఫ్ ఇప్పుడే చనిపోయింది కదా అని చెప్తే యాన్ నా వైఫ్ అయిన నువ్వు నా పక్కనే ఉన్నావు, అది చాలా అంటాడు. దానికి ఆమె నాపై ప్రెషర్ పెట్టకు ప్లీజ్, అయినా బయట ఫిజికల్ కాంటాక్ట్ అసలు ఎలోడ్లేదు అని కండిషన్ పెడితే అతను కిస్ చేసి ఓకే బేబీ అని అంటాడు. నెక్స్ట్ సీన్ లో షూటింగ్ జరుగుతుంటే అక్కడ యాన్ వస్తాడు. వద్దని చెప్పినా వచ్చాడేంటి రాక్షసుడు అని తిట్టుకుంటుంటే యాన్ అసిస్టెంట్ అందరికి కాఫీ ఇవ్వు అని ఆర్డర్ ఇస్తాడు. షీలన్ కాఫీ తాగుతుంటే నువ్వు తాగకూడదు బేబీ, నీకు నిద్ర పట్టదు కదా అని ఆపుతాడు. మేనేజర్ యాన్ కి ఇంకా గుర్తుందే అని అనుకుంటాడు. అప్పుడు షీలన్ అబ్బాయిలకి ఎప్పుడు ఆగాలో తెలియాలి అని అతనికి మెసేజ్ చేస్తుంది. అక్కడే నిలబడున్న అతను ఆ మెసేజ్ ని చూసి హాహా తెలుసులే అని అంటాడు. ఇక యాన్ ఆ సినిమా నుండి
గూని తీసేసి అతని ప్లేస్ లో జీని మెయిన్ లీడ్ గా పెడతాడు. ఇంకో పక్క యాన్ నడుచుకుంటూ వెళ్తుంటే ఒక అబ్బాయి వచ్చి, నువ్వు సిటీలోనే రిచెస్ట్ పర్సన్ వి కదా, ఆ రోజు వెడ్డింగ్ నైట్ నేను నీ గురించి కొంచెం వేస్ట్ గా మాట్లాడాను, అది మిన్ విని నాతో గొడవ పడింది, అందుకే మీ వెడ్డింగ్ నైట్ లేట్ అయింది, సారీ అని చెప్తే యాన్ కోపంతో అతని కాలర్ పట్టుకుంటాడు. దానికి వాడు, మిన్ నీకోసమే నాతో ఫైట్ చేసిందని చెప్తాడు. యాన్ షాక్ అయి వెంటనే షీలన్ కి కాల్ చేస్తాడు. ఆమె ఫోన్ లిఫ్ట్ చేయదు. అప్పుడు అతనికి అర్థమవుతుంది ఫస్ట్ నుండి అతని వైఫ్ అతని సైడే ఉందని. అంతేకాదు అతను ఆమె సేఫ్టీ కోసం ఒక కొత్త ఇల్లు అరేంజ్ చేస్తాడు. షీలన్ ఆ ఇంటికి రాగానే ఫోన్ బ్యాటరీ డౌన్ అయిందని ఛార్జింగ్ పెట్టగానే యాన్ నుండి పిచ్చి కాల్స్ కనిపిస్తాయి. అతను ఎక్కడికి వెళ్ళకు, నేను నీ దగ్గరికే వస్తున్నాను మెసేజ్ చేస్తే ఆమె వెంటనే నేను నువ్వు చెప్పిన ప్లేస్ లోనే ఉన్నాను అని రిప్లై ఇస్తుంది. దాంతో యాన్ కార్ ని ఇమ్మీడియట్ గా యూటర్న్ తీసుకోమని చెప్పి అక్కడికి బయలుదేరతాడు. షీలన్ అతను చాలా సీరియస్ గా ఉన్నాడు, ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ బయట వెయిట్ చేస్తుంటుంది. అంతలో అతను వెనకాల నుండి వచ్చి ఆమె చేయి పట్టుకుంటాడు. యాన్ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అక్కడికక్కడే ఆమెను వైల్డ్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆమె ఫస్ట్ షాక్ అవుతుంది, ఎందుకంటే అతను ఆమెను తినేలా కిస్ చేస్తుంటాడు. కొద్దిసేపు ఆమెకి బ్రీతింగ్ కూడా అందదు. అతను ఆపగానే ఆమె అతని వైపు చూస్తుంది, కానీ యాన్ అస్సలు కంట్రోల్లో ఉండడు. ఆమెను కంప్లీట్ గా ఎత్తుకొని తన భుజంపై వేసుకొని లోపలికి తీసుకెళ్తాడు. ఇద్దరు కిస్ చేసుకుంటూ లోపలికి వస్తారు. షీలన్ అతన్ని ఆపి, నన్ను కాస్త ఊపిరన్నా తీసుకోనివ్వు, అసలు ఏమైంది అని అడుగుతుంది. దానికి అతను, నువ్వు నన్ను ఇప్పుడే ఇష్టపడడం స్టార్ట్ చేయలేదు కదా, ఫస్ట్ నుండి ఇష్టపడుతున్నావు అనే విషయం నీకు తెలుసా అని అడుగుతాడు. ఆమె షాక్ అయి, నీకెలా తెలుసు అని అంటే అతను, మన వెడ్డింగ్ నైట్ రోజు నువ్వు నా కోసం ఫైట్ చేసావంట కదా అని చెప్తాడు. దానికి ఆమె, ఎందుకంటే వాడి గురించి చెత్తగా మాట్లాడుతుంటే నేను వింటానా, వినలేక వాడి పరిస్థితిని అరాచకం చేసి పడేసా అని అంటుంది. అప్పుడు అతను, నువ్వే మిన్నను ఒప్పుకుంటున్నావు కదా అని అంటాడు. దానికి ఆమె, నువ్వు నన్ను ట్రాప్ చేసావు, నా నుంచి నిజం కక్కిడానికి అని అంటుంది. మిన్, నువ్వు నన్ను ముందే ఇష్టపడ్డావు కదా, నా పక్కనే నీకు నిద్ర వస్తుంది, నువ్వు నన్ను ఫస్ట్ సైట్ లోనే లవ్ చేసావు కదా అని అంటాడు. ఆమె నిజానికి ఆ విషయం నాకే తెలీదు అని ఒప్పుకుంటుంది. అతను ఇమ్మీడియట్ గా ఆమె గుండెలకు హత్తుకొని, నేను నీ ప్రేమని ఫీల్ అవ్వగలను, నువ్వు నన్ను ఎప్పుడు ప్రేమించలేదు అనుకున్నాను, కానీ నువ్వు ఎప్పటి నుంచో నన్ను ప్రేమిస్తూనే ఉన్నావు, మన ఇద్దరం కలిసి ఒకరి ప్రేమను ఒకరం అర్థం చేసుకోలేకపోయాం అంతే అని అంటాడు. అప్పుడు ఆమె, నీకు ఆ గొర్రెగాడు మళ్ళీ దొరికాడా అని అంటే అతను, దొరకడమే మంచిదైంది, దాని వల్లే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని తెలిసింది అని చెప్పి మళ్ళీ కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇద్దరు చాలా ప్యాషనెట్ గా చేసుకుంటారు. ఆమె అతని మెల్లో చేతులేస్తే యాన్ ఆమెను బెడ్ పైకి నెట్టి ఆమె పైకి వాలి కిస్ చేస్తుంటాడు. ఆమె అతని బ్లేజర్ విప్పుతుంటే అతను టై తీసి పడేస్తాడు. ఆ తర్వాత అతను షర్ట్ కూడా తీసి పడేసి ఇద్దరు ఫుల్ రొమాన్స్ లో ఆ నైట్ ఇంటిమేట్ అవుతారు. నెక్స్ట్ డే షీలన్ నడుము పట్టుకొని వస్తుంటే మేనేజర్, రాత్రి గట్టిగానే వ్యవహారం నడిచినట్టుందే అని నవ్వుతాడు. ఆమె, నిన్న రాత్రి మేము అసలు కంట్రోల్ చేసుకోలేకపోయాం రా అని చెప్తుంది. ఇంకో పక్క గు సూని షీలన్ కి ఎగనెస్ట్ గా రెచ్చగొడుతుంటాడు. సూ అసిస్టెంట్ ఆమెకు చాలా నచ్చ చెప్పడానికి ట్రై చేస్తాడు. నువ్వు ఆ గు మాటలు వినకు, వాడు ఒక వేస్ట్ గాడు, నిన్ను కూడా నాశనం చేస్తాడు అని అంటుంది. కానీ ఆమె కోపంతో అసిస్టెంట్ ని జాబ్ లో నుంచి తీసేసి, వీడు నా బాయ్ ఫ్రెండ్ అని ఆ ఎదవకి సపోర్ట్ చేస్తుంది. ఆ తర్వాత షీలన్ యాన్ కలిసి పడుకుని ఉంటారు. షీలన్ నిద్రలేచి చూస్తే అతని చేతిపై ఒక కట్ మార్క్ కనిపిస్తుంది. ఆమె వెంటనే అసిస్టెంట్ కి కాల్ చేసి అడిగితే అతను చెప్తాడు, నువ్వు వెళ్లిపోయాక బాస్ నిన్ను మర్చిపోలేక నువ్వు లేకుండా బ్రతకలేక తన్ని తాను హట్ చేసుకోవడానికి ట్రై చేశారని చెప్తే, దాంతో ఆమె వచ్చి నిద్రపోతున్న అతన్ని చూస్తూ అంతలోనే అతని నిద్రలోనే ఆమె చేయి పట్టుకొని లాగి తన పక్కన పడుకోబెట్టుకుంటాడు. ఆ రోజు నుంచి ఇద్దరు గతం గురించి ఆలోచించి ప్రెసెంట్ లో లైఫ్ గడపాలని డిసైడ్ అవుతారు. నెక్స్ట్ సీన్ లో షీలన్ షూటింగ్ కంప్లీట్ చేసుకొని రాగానే యాన్ వెయిట్ చేస్తుంటాడు. ఇద్దరు రాగానే మళ్ళీ అదే పనిలో ఉంటారు. వాళ్ళని చూసిన మేనేజర్, వామ్మో ఈ కపుల్ కి ప్రైవసీ ఇవ్వకపోతే నా పని ఖతం అని పారిపోతాడు. ఆ తర్వాత ఆమె ఫైల్స్ చూస్తూ, షూటింగ్ కోసం నేను 1 month మౌంటైన్ కి వెళ్ళాలి, అప్పటి వరకు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోగలవా అని అడుగుతుంది. అతను, బేబీ 1 month అంటే చాలా ఎక్కువ, అయినా నువ్వు మాత్రం నేను లేకుండా పడుకోగలవా అని అంటాడు. ఆమె నవ్వుతూ, అయినా నువ్వు రాత్రిపూట నన్ను సరిగ్గా పడుకోనిస్తేనే కదా అని అంటే అతను వెంటనే ఆమె నొల్లకి ఎత్తుకుంటాడు. ఆమె, ఏం చేస్తున్నావు అని అంటే అతను, నేను కూడా నీతో పాటే మౌంటైన్స్ కి వస్తాను, మన ఇద్దరం అక్కడే పని కానిచ్చేద్దాం అని అంటాడు. ఆమె ఫుల్ ఎక్సైట్ అయిపోతుంటే అతను, ఇప్పుడే అంత హ్యాపీ అయిపోకు, నీతో చేయాల్సింది ఇంకా చాలా ఉంది అని ఎత్తుకొని రూమ్ లోకి తీసుకెళ్తాడు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ గనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు టాటా, బై బై.